పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారం. 1, 2 పాస్టర్లు కూడా ఇప్పుడే ఫోన్ చేసి బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడపటానికి మనం అనేక రకాలుగా మరి అనుభవంలో తెచ్చుకోవటానికి అనేక రకాలమ్మా. తిన్న వంట అయినా రోజు తింటలేదు. అలా అనేక రకాలుగా మనం లైన్ చేసుకుంటేనే పరమాత్మ ఉండదు. ఉన్నది యథార్థం తెలిసాకే ఉందమ్మా. ఏమీ లేదంట, ఏమీ లేనట్టుంటుంది. పరమాత్మ స్వరూపులందరూ మరి మనం అందరం ఒక్కటే అన్న భావంతో ఉండబట్టే కదా ఈ రోజున ఎలా ఉన్నాం. మరి ఒకే మాట, ఒకే భావన మనం అందరికీ. ఒకే మాట, ఒకే భావన కదా మన అందరిదని. పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారాలు. బ్రహ్మమే అన్నీ చేయించాం. ఎందువలన ఏ నెల నెల మనకి కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం, వైరాగ్యం అని ఇవన్నీ కూడా మాకు మలయాళ సంవాద పుస్తకాలు కర్మ, భక్తి, జ్ఞానం, వైరాగ్యం అన్నీ ఉంటాయి. మరి మలయాళ సంవాద భిక్ష కదా, అందువలన మన సత్సంగం ద్వారా అన్నీ జరుగుతాయి. ఎందుకంటే కర్మ, భక్తి ఇదిగో ఎలా ఉంటుంది. కర్మ, భక్తి, యోగా ఇదిగో మరి యోగం, జ్ఞానాలు తెలిపే ఆధ్యాత్మిక మాసపత్రిక. అలాగే మన సత్సంగం, యోగం, మరి ప్రాణాయామాలే కదా అన్నీ. మరి యోగాభ్యాసం చేస్తేనే కదా ఆరోగ్యం బాగుంటుంది. అంటే ఈ సబ్జెక్టు ఓపుకుని బట్టి చెప్పేసాను అనుకో, ఈ వాళ్ళిద్దరు రాస్తారు కదా, రాసిన పుస్తకాలు అవుతాయి కదా, మనకు యూసుల గురించి కాదు కదా. సబ్జెక్ట్ మొత్తం వెళ్ళిపోవాలంటుంది పరమాత్మ. అమ్మ ఎన్నాళ్ళు చూస్తారు అసలు ఈ మధ్య కదా చెప్పింది అనేమో అదంట. ఈ జూమ్ వచ్చాక చెప్పమోదంటాను. జూమ్ వచ్చాక హెచ్ఓ న్యూస్ పెట్టాక మాట్లాడుతున్నాం. అంతకుముందు ఎక్కువ మాట్లాడుతాను కదా, ధ్యానాలే. ఇప్పుడు ఇవన్నీ చెప్పినవల్లా పుస్తకాలుగా వెళ్తాయి కదమ్మా. ఆ పుస్తకాలేమో కామ్లోకి వెళ్తున్నాయా లేదా, .comలో. అలా యుగ యుగాలు జరగవలసింది. అమ్మా ఫోన్ చేసే ముందు ఆ పాస్టర్. పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారాలతో బ్రహ్మమే చెప్పుకుంటోంది, బ్రహ్మమే అనుభవింపచేస్తాం. ఉన్నదంతా బ్రహ్మే అన్నాక ఇంకేముంటుంది. ఏ టైంలో ఎలా మాట్లాడించినా ఆ అడ్డు కాదు. మనస్సు భావనలు అడ్డన్నారేమో, అడ్డే కాదు. నేనుగా ఉంటూ వ్యవహారంలో అంటే వ్యవహారంలో దానిపైన అదే దేహభావనతో మరి ఉండకుండా పరమాత్మ భావంతో ఉండగలుగుతుంది. దేహం నేను కాదు, నేను ఆత్మ అన్న భావంతో ఉండగలుగుతుంది. ఎందువలన ఏ భావన అయినా సరే బ్రహ్మభావంలోకి తీసుకెళ్ళాలి. అన్నీ కలిపి చూడండి. నువ్వు ఆవకాయ అంటావు. ఆవకాయ అంటేనే మరి అన్ని పదార్థాలు ఏట్లకై పెట్టుకుని చక్కగానే అన్నీ కలిపి మరి జాడీలో వేస్తాం. అలాగా కర్మయోగం. కర్మ అంటే ప్రతి పని కర్మ, దాన్ని యోగంగా చేస్తాం. అంటే నిష్కామంగా చేస్తాం. తమ గుణాలు, రజగుణాలు, సత్వగుణాలు దానికి అసలు దగ్గర జరమన్నా జరగదు.
జారం. ఎందువల్ల నిష్కామ కర్మయోగంతో బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం భక్తి, పరమభక్తి, ప్రేమ అన్నమాట. భక్తి అంటే ప్రేమ, పరమాత్మయే అని తెలుస్తుంది. భగవంతుడే భగవంతుడే అనగా అనగా నువ్వు కూడా భగవంతుడే అని తెలియదు. నీలో ఉన్న పరమాత్మ, నీలో ఉన్న ఆత్మ, అందులో ఉన్న ఆత్మ ఒక్కటే. అలా రోజు రోజుకి మన అందరికీ తేటతెల్లంగా తెలియదు. అంటే ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని నాకు బ్రహ్మం తెలియవచ్చినా మరి ఏది మానలేదు కదా. పూజలు ఇవన్నీ ఏది మానలేదు. మరి అలా చేసుకోగా ఏమవుతుంది? నాకంటే ఇంకా అలా పంపినందుకు మహాత్ముల కృప వలన నాకు ఆ రోజునే ఈ అనంతమైన ఖాళీ చైతన్యమే నేనని తెలియదు. మరి మీకు ప్రయత్నం చేస్తున్నారు కదా కొంతమంది. అలా పుట్టినోళ్ళు అలా బాగానే ఉన్నారు, సుకృతం ఎక్కువ ఉన్నవాళ్ళు, ప్రయత్నం ఎక్కువ ఉన్న వాళ్ళకి మరి తప్పదు, అన్నీ కూడా ప్రయత్నంతో జరగవచ్చు. నేను మీకు అలా తెలియజేస్తా. కర్మయోగం, భక్తి యోగం, ధ్యాస, ధ్యానాలు. మరి ధ్యాసలో ఉంటేనే కదా ధ్యానంగా ఉండగలుగుతాం. ధ్యాస లేకుండా ధ్యానం ఎలా అందుతుంది? అందదు. ఇలా కూర్చోగానే అన్ని ఊరి మీద సోదంతా పెట్టుకుని, దేహాలు బంధువులు ఈ సోదరుని పెట్టుకుని ధ్యానం ఎలా చేయగలరు? అందదు. ధ్యాసలో ఉండాలి. ఎవరేం మాట మాట్లాడుకున్నా నేను బ్రహ్మాన్ని అన్న భావంతో ఆ ధ్యాసలో నువ్వు ఉండగా ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని ఆ తలంపుతో ఉండగా ఇలా కూర్చోగానే అలా మరి నాకు ఎందుకు టచ్ అవుతుంది? చిన్నప్పుడే ఇదంతా నేనే అని తెలియబడ్డాను కదా. దేహం నేను కాదు, నేను ఆత్మని తెలియబడ్డాను. ఉన్నదంతా బ్రహ్మమే అని తెలియబడ్డింది. అందువలన కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఉండగలుగుతున్నాను. మరి అలా మిమ్మల్ని ఉంచాలి అంటే ఇవన్నీ కూడా మరి చిన్నప్పటి నుంచి మేము ఏదైనా మానేస్తామా? పాటలు వినటం మానేస్తామా? పద్యాలు చదవటం మానేస్తామా? పద్యాలైనా పాటలైనా, పాటలు మరి చదివి పాటలు పాడుకునేవాళ్ళు కదా, పూజలు చేసుకునేవాళ్ళు కదా. అన్నిట్లో ఉంటూ ఏమీ లేని దాంట్లో ఉంటాం నా అభ్యాసం. అది మీకు ఆ అభ్యాసం ద్వారా అందింపజేయాలని బ్రహ్మం ఇలాగ చేస్తాను. ఈ సత్సంగం నాకెందుకు, మీకెందుకు, మాకెందుకు, ఇది జరిగేదందో జరుగుతాం. ఎవరు ప్రమేయం. మరి వైరాగ్యం అంటే ఈ దేహం నేను కాదు అన్న వైరాగ్యం ఉండబట్టే కదా. అయినా మరి బాగానే మోస్తామవుతుంది. అంటే దేహం ఉన్నంతకాలం భావంలో దోషం లేకుండా పరమాత్మే నేనన్న భావంతో ఎప్పుడు ఏది ప్రాప్తి ఉంటే అది జరుగుతుంది. ఈ ఇలా కోరటం అలా కోరటం ఏం కాదు. ఏది ప్రాప్తి ఉంటే అది జరుగుతుంది. బ్రహ్మాత్మ జీవితాన్ని గడపం. అది మనం చెప్పవలసింది ఏంటంటే పరమాత్మే నేను అన్న భావంతో ఉండగలుగుతుంది. అమ్మా అమ్మలో అందరూ లైవ్లోని బాగానే చూస్తున్నారన్నాడు రామకృష్ణ. అలాగేనమ్మా, అందరికీ నమస్కారం. ఇప్పుడు వింటే లైవ్లో ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడంటే మరి అన్ని రోజులు ఒక్కలా ఉండవు కదా. మనం గృహస్థ జీవితం కదా మనది. ఏ టైంలో అలా కుదిరితే అలా కుదిరిన మట్టుకి క్రమశిక్షణగా లైవ్లోనే మరి చక్కగా అలా కూర్చుని వింటా ఉంటే టక్క సత్సంగానికి వచ్చినట్టుగా ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడొకప్పుడు ఇందాంలే పనంతా అయిన వాళ్ళకి అలా అనుకున్నప్పుడు అది రెండో పద్ధతి. హెచ్ఎం న్యూస్ గురించి ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవటానికి కుదురుతాం. జూమ్లో అలా కుదిరేది కాదు. జూమ్లో మరి 80 మంది 90 మంది 98 వరకు చేరారు. ఆ తర్వాత మళ్ళీ 60 మంది 50 మంది 40 మంది మళ్ళీ తిట్టినప్పుడు అందరూ కలిసి మళ్ళీ అలా ఎగుడు దిగుడు ఉండి జూమ్లో అయినా అంతే. అందరికీ ఒకే టైంలో పనులు అవ్వవు కదా. కానీ ఇక్కడికి సత్సంగానికి వచ్చినప్పుడు ఏంటంటే పని చేసేసుకుని శ్రద్ధగా వచ్చు. ఇప్పుడు ఏంటంటే అశ్రద్ధలు చేస్తున్నారు. ఇంట్లో కూర్చుని
ఎప్పటికప్పుడులే సత్సంగం లేదు కదా, కరోనా కాలం వెళ్ళట్లేదు కదా అని ఇంట్లోని బద్దకింతున్నారు. కానీ ఈ క్రమశిక్షణని జీవితాంతం కూడా సత్సంగానికి వచ్చినప్పుడు ఎలాగైతే ఉన్నారు ఆ క్రమశిక్షణ వదులుకోకుండా ఉంటారా, ఇంకా 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 తేజోమయంగా ఉంటుంది జీవితం. ఎందుకంటే బద్ధశత్రువు బద్ధకించకుండా చక్కగా 9 అయ్యేటప్పుడు నేను ఎలా స్నానం చేసి కూర్చుని ఉంటున్నానో మీరు కూడా అలా కూర్చున్నారనుకోండి, చదువుతుంటే అలా ధ్యానంలో కూర్చోటానికి ఉంటుంది కదా. ఆ తర్వాత మళ్ళీ పని చేసుకోండి. 12 వరకు భోజనాలు తింటారు కదా. అది చేసేసుకుని అన్నం ఆ తర్వాత పెట్టుకున్నా, మరి బియ్యం కడుగున ఆ తర్వాత పెట్టుకున్నా వేడి వేడిగా సత్సంగం నుంచి వెళ్ళి పెట్టుకునేవారు ఇక్కడ దగ్గర ఉన్న పిల్లలు. మరి అలాగే చేసుకోండి. క్రమశిక్షణ వదిలితే మళ్ళీ ప్రాణాయామం జరగదు, యోగా జరగదు, కాళ్ళు చేతులు ఇంకా అలా బీసిపోయి ఉంటాయి, శ్వాసలు ఇంకా ఆడవు. మరి బద్ధకం వలన ఇవన్నీ మరి తెల్లారుజామున చేసుకోవాల్సినవన్నీ మరి కుదరదు. 9ంటికి లేసి 8ంటికి లేసి ఇవన్నీ ఇంకెప్పుడు చెప్తారు. టిఫిన్ టైం అయ్యేప్పుడు గబగబా పిల్లల్ని స్కూల్కి పంపించాయి 7ంటికి లేస్తే అవ్వవు. ఎప్పుడులాగే తెల్లారుజామున లేచి సత్సంగానికి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు ఆ క్రమశిక్షణని వదలకండి. అమ్మలో మీకు నమస్కరించి చూస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు పని ఉంది, పని లేదని ఏమీ లేదు. ఎప్పుడు ఆ కొద్దిసేపు పడుకోవటం, మిగిలిన టైం అంతా వేస్ట్ లేకుండా చేసుకుంటాం. ఆయన అన్నాడు తెలియదు, ఆయన ఉన్నన్నాళ్ళు కూడా వేస్ట్ చేసుకోవద్దు, మళ్ళీ జన్మల్ని తెచ్చుకోవద్దు. ఇదే ఆఖరి జన్మ చేసుకోవద్దు. క్రమశిక్షణ వదలకండి. మరి ఇంకా ముక్కులు బీసిపోవా, చేతులు కాళ్ళు బీసిపోవా, ఏదో ఇలా పనిచేస్తే మాత్రం ఎక్సర్సైజ్ యోగాయే. ఓంకారం పట్టుకుని హ్యాపీగా మరి అనంతత్వంగా ఉండాలి అంటే మరి ధ్యానానికి ఎన్ని పనిచేస్తాయి. మరి ఇలా అనగానే అమ్మ కూర్చోగలుగుతున్నారు అంటే క్రమశిక్షణగా ఏ క్షణాన్ని మానేవా. మరి పిల్లలు వచ్చి ఏది లేట్గా పడుకున్నా కూడా మళ్ళీ ఆ తెల్లారుజామునే అలవాటు, దానికి అభ్యాసం అంతే. 3 గంటలు పడుకున్నాను, 2 గంటలు పడుకున్నాను, 4 గంటలు పడుకున్నాను, అదే టైంకి మెరుకొచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆవిడ బడిలో చదువుకోవటం, తెల్లారుజామున మంచిదంటాం, మళ్ళీ ధ్యానం చేసుకుని చదువుకోవటం, ఇవన్నీ అలవాటుని ఇంకా అదే కంటిన్యూగా అలవాటైపోయింది. అది పరమాత్మ స్వరూపులందరూ కూడా క్రమశిక్షణగా ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఎందువలనంటే జన్మ లేకుండా చేసుకోండి అమ్మా, నాకు జన్మ రాదు అని ఇంత నెక్కచ్చిగా చెప్తున్నాను. మరి సుకృతి ఉంటే మాత్రం ప్రయత్నం లేదా? రెండూ అయినప్పుడే ఆఖరి జన్మ. సుకృతం ప్లస్ ప్రయత్నం మానకూడదు. మేము బ్రహ్మంగానే ఉన్నాము అని మీరు సరిపెట్టుకోవటం కాదు. 24 గంటలు ఆయుర్దాయాన్ని వేస్ట్ చేసుకోవటం, ఆ నిద్రలోని తమో గుణంలో పడి ఉండకండి. అందుకోసం మీరు ముందు బ్రహ్మంగానే బ్రహ్మజీవనాన్ని గడుపుతున్నారు, బాగున్నారు, జీవన్ముక్తులే. కానీ ఇంకా 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 మరీ ముసలానికి వచ్చాక ఎలాగో తప్పదు. ఇప్పుడు నాకు శక్తిని బట్టే కదా మరి ఈ 2 గంటలు ఎలా ఎంత చూస్తున్నాం. మనం ఇవన్నీ కూడా మళ్ళీ వాక్యాలు రాస్తున్నారు పిల్లలు. ఈ వాక్యాలని భీమవరం బ్రహ్మమ్మ.comలో మళ్ళీ పెడతాం. అలా 100 కొలది పుస్తకాలు చేసుకుంటున్నాం, యుగాలకి నాంది. అంతేకాని ఎప్పుడో రాసిన పుస్తకం ఈవేళ మరి ఇన్నులో పెట్టేవాళ్ళు విన్నాడు, మరి ఇప్పుడు కామ్లో పెట్టారు. అలాగే మా అన్ని భాషల్లోకి వెళ్తాయి. ఇవన్నీ భావతరాల కోసమే కదా పరమాత్మ చేస్తున్నాడు. ఎవరికి ఏది కావాలంటే ఆ సబ్జెక్ట్ని తీసుకుని అనువదించుకుంటారు. మనం ఇవ్వాల్సింది ఇచ్చేయాలి. మళ్ళీ ముసలయ్యాక ఇంత మాట్లాడలేం కదా అని వదలకుండా మాట్లాడాలి. ఎందువలన
ఈ దేహంతో బ్రహ్మం ఏం మాట్లాడితే ఆ మాటను అందరికీ పంపేయాలి. బ్రహ్మయుగం బ్రహ్మయుగం పరమాత్మగా మిగలటమే కదా ప్రతి ఒక్కరు. ఆఖరి శ్వాస వరకు కూడా అఖండం అఖండం మనం అఖండ స్వరూపం కదా, అఖండంగా ఉండాలి. అంతేగాని బతికించామంటే ఇంక బద్ధకం 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 బద్ధక శత్రువు. మన శత్రువు ఎవరో తమగుణమే. అంగీకరిష్టమే. బ్రహ్మంగా ఉండటం అంటే అంగీకరిష్టం. ఏదైనా బ్రహ్మాత్మ సురుగ్గా ఉండటం ప్రయత్నం మానకుండా మరి జరగాలి. ఉన్నది ఉన్నట్టు లేదు లేనట్టు ఉండాలి. మరి అప్పటి నుంచి మేము ఆనాడు ఈనాడని ఎప్పుడైనా ఆ బ్రహ్మంగా ఉండబట్టే కదా ఇలా మీకు ఏం అడిగితే చెప్పగలుగుతున్నాం. వ్యవహారంలోని దేహంతో ఈ వయసులో అన్నీ అనుభవించాం కదా దేహంతో. అవి అడిగినా చెప్పగలం, బ్రహ్మంగా మిగలటానికి చెప్పగలం. ఏది అడిగినా చెప్పగలము అంటే మరి బ్రహ్మభావంతో బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుతున్నాం కాబట్టి మాకు తెలుసున్న మట్టుకి అనుభవంలో ఉన్న మట్టుకి చెప్పగలుగుతాం. అన్నీ అంటే మాకు అన్నీ రావు. ఈ దేహంతో ఏమనిపించిందో చెప్ప అమ్మలో అంతేనా? మరి అంతే కదా. తెలియని ఎలా వస్తాయి చెప్పలేం కదా. మా అనుభవం ఏది ఉంటే అదే అప్పుడు మీ మనసుని సరి చేసుకుంటా చక్కగా ఎలా ఉండాలో అలా ఉండదు. అది ఇక్కడ ఈ అభ్యాసం వలన మరి తేలిగ్గా జన్మరాహిత్యం చేసుకునే అవకాశం అవుతుందని. అనేక జన్మలు ఎత్తక్కర్లేదు. ఈ జన్మలోనే పరమాత్మ మిగలటానికి మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థన. బ్రహ్మాత్మం బ్రహ్మవి బ్రహ్మజ్ఞో బ్రహ్మణావతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. ఉన్ననాడు కూడా మనం అనంతంగా ఉన్నామని తెలుసుకున్నాం కాబట్టి అనంతంగానే మిగలాలి. అవునా? పరమాత్మగానే మిగలాలి. బ్రహ్మాత్మ జీవితాన్ని గడపాలి. ఆయుర్దాయం ఉన్నంతసేపు భగవద్గీతని వదలకుండా మరి అలా చదువుకుంటా మన అనుభవం ఇప్పుడు సత్సంగులు అందరి అనుభవం భగవద్గీతకి సరిపోతుందనే బ్రహ్మం మొదలెట్టించాడు. పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారం. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావత్సల బుద్ధి తదా యోగమవాప్యసి. నానా విధములైన మాటలను వినుట వలన విచలితమైన అయోమయమునకు గురి అయిన నీ బుద్ధి పరమాత్మ ఎందు నిశ్చలంగా స్థిరంగా ఉన్నప్పుడే నువ్వు ఈ యోగమును పొందగలవు. బ్రహ్మార్పణంగా బ్రతకగలుగుతావు. అదే యోగం. యోగం అంటే సమస్థితి. అవును కాదు రెండు బ్రహ్మంలోని అహంకార మమకారాలు ఈ భావన లేక రెండు పరమాత్మే అన్న భావన వలన మరి ఉండగలుగుతున్నావా లేదా? ఈ యోగాన్ని అభ్యాసం చేయాలి. నీకు అనగా నీకు పరమాత్మతో శాశ్వత సంయోగం వియోగం లేకుండా సంయోగం ఏర్పడుతుందా లేదా? నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్తస్వరు. ఆకార వికారాలు నాకు లేదు. మరి ఇవన్నీ కూడా ఆత్మగా తెలుసుకున్నాం కాబట్టి చిన్ననాటి నుంచి హాయిగా ఉండగలుగుతాం. వ్యవహారంలో ఒడిదుడుకులు వచ్చి అది వేరు. దేహంగా పరమాత్మగా మరి ఉండగలుగుతున్నావా లేదా? రెండూ భిన్నమే. వ్యవహారం దేహాన్ని, పరమాత్మగా ఉంటాం ఈ ఆత్మే. మరి దానికి ఏమీ లేదు కదా, అది అలాగే ఉంటుంది. దేహం విధులు దాని విధులు అది నిర్వర్తింది. అందువల్ల దేనికది ఈ దేహం నేను కాదు నేను ఆత్మ అనుకున్నాం కాబట్టి రెండు దేనికది విడదీసేస్తాం కాబట్టి అభ్యాసంతో హాయిగా చిన్ననాటి నుంచి ఉండగలుగుతాం. ఏ జరిగినా బ్రహ్మలోనే బ్రహ్మాత్మ జీవితం గడపటమే.
మన నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపాలం మనం. నానా విధములైన మాటలను వినటం వలన అయోమయంగా గురి అయిన, అంటే విచలితమైన, అంటే అయోమయం అయిపోతూ ఉంటాం. ఏదో జరగడానికి జరిగినా వినకూడదు విన్నా అంటారు. ఎందుకు అవన్నీ బ్రహ్మంలోని ఏదో టైంలో బాల్యం అవ్వడం వార్ధక్యం కవమారు, ఏదో దశలో ఏదో వినవలసి వస్తుంది, తప్పదు కదా. మరి నీ బుద్ధి పరమాత్మ నిశ్చలంగా స్థిరంగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు. నీ బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడే యోగాన్ని పొందగలవు. పరమాత్మే నేను, పరమాత్మే నేను అన్న భావంతో పరమాత్మగా మరి నిత్యం హాయిగా పరమాత్మ ఉండబట్టి ఏ భావంలో రానట్లేదు. దేహం నేను కాదు, నేను ఆత్మని. దాని పందాందే నాతో నేను ఎంజాయ్గా ఉన్నాను. ఈ వ్యవహారంలో చెడెంతు చేస్తాం. ఆత్మతత్వం తెలుసుకున్నవాడు పనికిమాల మాటలో పనికిమాల భావంతో ఉండరు కదా, పనికిమాల పనులు చేయరు కదా, పనికొచ్చి పనే చేస్తాం కదా. అంటే క్రమశిక్షణతో ఉండి ఆధ్యాత్మిక జీవితంలో హాయిగా ఉంటాం. కానీ మరి బాహ్యంలోకి వెళ్ళాం, తప్పులు చెయ్యి, క్రమశిక్షణతో ఉంటాం. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది అన్న భావంతో ఎల్లవేళ్ళ ఉండదు. అవునా? ఎవరు లేకపోతే ఏంటి, ఎవరు ఉంటే ఏంటి, నీతో నువ్వు ఉంటావు కదా. ఎల్లవేళ్ళని అందరూ ఉంటారా? ఒంటరిగా వచ్చు, ఒంటరిగా వెళ్ళవలసింది. ఆఖరి శ్వాస వరకు పరమాత్మే నేను అన్న భావంతో అలా ఉండవలసిందే. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పాక అర్జునుడు చెబుతున్నాడు, అయితే నాలుగు తెచ్చి అర్జునుడు ఏమంటున్నాడు? స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం ప్రభా శ్వేత కిమాసేత వ్రజేత కిం. అర్జునుడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ, ఓ కేశవ, సమాధిస్థుడై పరమాత్మ ప్రాప్తి నందిన స్థిత ప్రజల యొక్క లక్షణములు ఇవి. ఈ స్థిత ప్రజల లక్షణాలే మీకు జీవితంలో తెలుసుకోవాలి అని మరి చెప్పడం జరుగుతాను. అతడు ఎట్లు భావించును, ఎట్లు కూర్చును, ఎట్లు నడుచును, ఈ మరి మేము చిన్నప్పుడు బట్టి బట్టే ఉన్నాయి అని అడిగితే కృష్ణ పరమాత్మ చూస్తున్నాడు. ప్రజహాతి పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారాలతో నువ్వే నేను, నేనే నువ్వు, మనం అందరం ఒక్కటే ఒక్కటే ఒక్కటే. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవాన్ వాస భగవాన్ ఏమంటున్నాడు? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవాన్ ఏమంటున్నాడంటే, ఓ అర్జున, మనస్సునందలి కోరికలన్నీ పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మేందు సంతుష్టుడైన వారిని, అనగా పరమాత్మ సంయోగం వల్ల ఆత్మానందమును పొందిన వారిని స్థిత ప్రజ్ఞుడు అంటారు. మరి హాయిగా చిన్నప్పటి నుంచి స్థిత ప్రజ్ఞుడుగా ఉండబట్టే కదా నాకు ఎంత రిలాక్స్. ఏదో మీరు ఏదైనా అంటే అయ్యో అయ్యో అంటాం, అంతవరకునే అదే పట్టుకుని ఎలాంటి కదా. ఎందుకు ఎలాట్లేదంటే ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో చిన్నప్పటి నుంచి ఉండబట్టి ఏ భావంలో మీరు ఏమంటే అది అంటాం, అంతవరకునే. అది దేహభావంతో కూడి ఉన్నాయి కదా వ్యవహారాలన్నీ.
పరమాత్మగా ఉండే వాళ్ళకి ఏమి ఉండదు, హాయిగా తనతో తాను దీన్ని వ్యవహారంలో గింటెత్తాం. వ్యవహారం చేస్తుంది, ఇంద్రియాలు ఏం చేసుకొచ్చినాయో అవన్నీ పడతాయి, మనకేం సంబంధం, ఉన్నది నేను తప్ప రెండోది అన్న భావంతో ఆనాటి నుంచి స్థిత ప్రజల లక్షణాలతో ఉన్నామని చెప్పినా. దుఃఖేష్వను ద్విగ్నమనా సుఖేషు విగతస్వ వేతరాగ భయక్రోధ స్థితాధీర్మునిరుచ్యతే. దుఃఖములకు కృంగిపోను వాడును, బాగా దుఃఖములకు కృంగిపోను వాడును. ఏది వచ్చినా ఏం చేస్తారే, అంతకుముందు మనం చేసుకొచ్చినాయి కదా. ఇప్పుడు ప్రతిఫలం వచ్చినట్టుగా ఎడుతావా, అప్పుడే సరదాగా చేసింది రావా, పడు. ఎవరైనా పడాలి, నేను నువ్వని కాదు, రాజులైనా ఎవరైనా తప్పదు, ఎవరికైనా తప్పుందా, ఏది మనం చేసుకొచ్చామో అది తప్పదు. దుఃఖములకు కృంగిపోని వాడును, సుఖములకు పొంగిపోని వాడును. సుఖం వచ్చిందనుకో పొంగిపోతారు పాపం తెలియక. సుఖం వెనకాల దుఃఖం, దుఃఖం వెనకాల సుఖం, రెండు రాత్రి పగళ్ళ ఉంటాయి. సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు ఇవన్నీ జయాలు అన్నీ మామూలే. కొద్దిసేపు ఓహో అంటే ఆ తర్వాత ఎవరో తిడతారు, దిగిపోతుంది శనుడు. శనిదేవుడు మహానుభావుడు, శని వదులుతుందంటానండి. శని దేవుడు మనకు అన్నీ మంచిగా చేస్తున్నాడు. ఇలా లేవనుకో పెట్టేది పూజ, అవునా, పెట్టేపోతాం కదా. ఇంకా అసలు జన్మ పని చూసుకుంటాం ఏంటి, పరమాత్మగా ఉంటావా, ఒడిదుడుకు లేకపోతే ఉంటావా. మనం ఏం చేసుకొచ్చామో అది తప్పదు. నేను గొప్పదాన్ని అంటే కుదురుతుందండి. ప్రతి ఒక్కళ్ళు చేసుకున్నంత మహాదేవ, అంతే కదా. భలే చెప్తున్నాడు చూడు. దుఃఖములకు కృంగిపోని వాడును, సుఖములకు పొంగిపోని వాడును. ఆసక్తి కదా, విషశక్తి చే విషచింత చే విషయాసక్తి చే కోరిక కలుగును, కోరిక వలననే క్రోధము కలుగును, క్రోధము వలననే విస్మృతి కలుగును, విస్మృతి వలననే బుద్ధి నాశము, శ్రద్ధ కలుగును. నాశనమే కదా విచక్షణ జ్ఞానం లేకుండా. అమ్మ, చెడు గుణాలకి విచక్షణ జ్ఞానం కోల్పోతారు. చెడు గుణాలు అందుగురించే మంచి కాదు అని చెప్తారు. ఒకడు తోలు నాటమే కాదు, ఇటు వ్యసనాలే కాదు, వ్యసనాలే కాదు, వ్యసనాలు ప్లస్ నీ నోటి మాటలోంచి వచ్చినాయి, అది ఒక వ్యసనమే కదా. ఎవరు లేకపోతే తొయ్యిదంటాం, ఇంకా వాళ్ళకి వీళ్ళకి ఉన్నాయి లేని చెప్పడం, వాళ్ళకి ఆ సొద ఈ సొద చెప్పడం, ఈ కల్పితమైన సొదలన్నీ చెప్పడం అన్నీ వ్యసనాలు. ఏది అలవాటైతే అదే వ్యసనం. సత్సంగం అలవాటైంది, సత్సంగం ఇది మంచి వ్యసనం కాబట్టి జన్మ లేకుండా చేస్తుంది. అదే చెడ్డ వ్యసనం అనుకోండి, జన్మలే కదా మరి. అందు గురించి మనం అభ్యాసం, పరమాత్మగా ఉండడానికి అభ్యాసం చేస్తూ ఆ గుణాలన్నీ తొలగించుకుంటూ ఉండాలి. అప్పుడే పరమాత్మ మెరుగుతుంది. మరి ఇంటేనే కదా తెలియబడుతుంది, వినకుండా ఎలా తెలియబడుతుంది. భగవంతుడు చెబుతున్నాడు, ఓ అర్జున, మనస్సునందల కోరికలన్నీ పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వారిని, అనగా పరమాత్మ సంయోగం ఉన్న ఆత్మానందమును పొందిన వారిని స్థితప్రజ్ఞుడు అంటారు. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు చెప్పండి? స్థితప్రజ్ఞుడు అంతే. మనందరం బ్రహ్మంగా ఉంటాం, స్థితప్రజ్ఞులు. మనందరూ ఎవరో బ్రహ్మంగా ఉంటున్నాం, స్థితప్రజ్ఞులు. అలా హాయిగా
ఏదైనా పరమాత్మగా ఉండగలుగుతున్నాను, అంతే. హాయిగా ఉంటుంది. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టుంది. స్థితప్రజ్ఞుని, పరమాత్మే నేను అన్న భావంతో ఉంటున్నా స్థితప్రజ్ఞుని. అందువల్ల నాకు ఏ గొడవలు ఉండవు. మైండ్లో ఏ గొడవ లేకపోవటానికి కారణం ఏంటి? ఓకే, మీతో మాట్లాడినప్పుడు ఆ కొంతసేపు అంటాను, కానీ మళ్ళీ అస్తమానం నాకు అదే ఉంటుందా? నా ఆనందం తప్పుతుందా? బ్రహ్మానందంలో ఉంటున్నాను లేదా? పరమాత్మే నేను అన్న భావంతో ఉండబట్టి అన్ని ఆనందాలు కొంతసేపే ఉంటాయి. బ్రహ్మానందం, పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిని 24 గంటలు పరమాత్మగా మిగలటానికి. మరి ఈ ఆనందం ఎవరు ఇచ్చేది కాదు. ఒకళ్ళు ఇచ్చినా పుచ్చుకునేది కాదు. మనం ఎవరికైనా ఇస్తామా? పుచ్చుకుంటామా? ఎవరికారే ఎవరికాళ్ళు చేసుకోవాల్సింది. ఆ యొక్క ఈ ఒక్క పని మాత్రం ఎవరో చేయరు. పిల్లలు చేయరు, మొగుడు చేయరు, భార్య చేయరు, తల్లిదండ్రులు ఎవ్వరూ చేయరు. నీ గురించి నువ్వు చేసుకునేది. ఆత్మాలేంటి? అత్తోరైనా, పుట్టింటోళ్ళైనా, స్నేహితులైనా, ఇరుగు ఎవ్వరూ చేయరు. అర్థమైంది? మిగిలిన అన్నీ అంటే అందరి కృషి ఉంటుంది. ఇది నీకు నువ్వే కృషి. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నాతో నేను ఉన్నాను కాబట్టి మీకు ఈ రోజున చెబుతున్నాను. వాళ్ళది నేర్చుకున్నా, క్రమశిక్షణ నేర్చుకున్నా అనుభవం నాతోనే ఉంటేనే కదా అనిపించింది. నేను ఎక్కువ ఇసుకేసుకుంటా ఉంటే అమ్మానే అక్క చెప్పారు. వాళ్ళ ఆత్మానాత్మ పుస్తకం చదివారంట. ఆ చిన్నపాప అందుగుంచుకొని ఇసుకేసుకుంటుంది, ఏం మాట్లాడినవద్దు అని. ఆ తర్వాత వాళ్ళు చెప్పారు. నాకు ఎందుకు ఇష్టమంటే ఎవరేం మాట్లాడినా అంతా వేస్టేజే కదా. దాంట్లో పనికొచ్చేది ఏముంటుంది? ఇలా ఆధ్యాత్మికం అనుకోండి, ఇది 24 గంటలు పనిచేస్తుంది. టానిక్ లాగా మనకి బలాన్ని ఇస్తుంది. అవునా? మరి చూడండి, అవన్నీ క్షీణింపజేసేస్తాయి దేహభావంలో. దేహభావం వలన వయస్సంతా అయిపోయిందా లేదా? ఎంత బాగా చెప్పిందో. మేము అందరం చక్కగా మా తోటికోళ్ళం మేము అందరూ కౌరులు చెప్పుకుంటా ఉండేవాళ్ళం. తెలియక ముందు అది కరెక్టే కదా. కుటుంబంలో అయినా బాగున్నాం. ఆ బాగుండి ఆ మంచి గుణం వల్లే కదా ఈ రోజుని బ్రహ్మభావన జ్ఞాన సదనం సత్సంగానికి రాగలిగేది. ఎప్పుడు మంచిని అందరం ఒక్కటే. మన కుటుంబాన్ని బాగా చూస్తుంటే విశ్వమంతా మన కుటుంబంగా చూడగలుగుతున్నాం. మన కుటుంబాన్ని మనం చూసుకోకపోతే ఈ ఏళ్ళన్నీ తలోటి ఉంటాయి. మరి పొడుగు పొట్టింట్లో అవసరం ముడుచుకోవటానికి, లేకపోతే అన్నిళ్ళు ఒకేలా ఉంటే ఎలా ముడుతాయి అని మన దేహానికి ఇలా పెట్టాడే. మన కుటుంబంలో ఏవో ఉంటాయి అంతే. అలా గుప్పుడు మూసుకుని భగవంతుడు అలా మిగిలితే ప్రతి కుటుంబానికి ఉంటుంది. లేకపోతే పుట్టం కదా. అందరి ఇంట్లోని లేదా గ్యాస్ పొయ్యి? ఇంటింటికి గ్యాస్ పొయ్యి ఎలా ఉందో ఇంటింటికి అన్నీ ఉంటాయి. అయితే తెలియని వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని చెప్పరు, ఇతరులు వింటూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. అప్పుడేమవుతుంది? మహాపాపం. ఇవి కూడా వ్యసనాలే. మగవాళ్ళు ఆ వ్యసనాలు అనుకోకండి, మనమే వ్యసనాలే. తింగర కౌరులు చెప్పేసి రోజంతా టైం వేస్ట్ చేసేసుకుని అవి వండింది వండుతా అంటే మరి ఇంకా అది తప్పించి పని లేక పొద్దున్న సాయంత్రం వరకు ఆ పనిలోనే నిమగ్నం అయిపోయి చచ్చిపోతున్నాను అంట. అవునా? మీరే 4 రకాలు అనుకుంటే 4 రకాలకి అంత పని ఉంటుంది కదా. ఒక్క రకం వండుకునే వాళ్ళకి ఒక్క పనే ఉంటుంది. అవునా కదా? అన్నం కూర వండితే అంత పెద్ద పనే ఉంటుంది. 4 రకాలు వండుకోవాలంటే పని ఉండదా? మరి మనం తినాలని కోరుకున్నప్పుడు అంతే. అన్నీ మనకే కావాలన్నట్టు, అంతే కదా.
ఇలా ఇవన్నీ కూడా మనం చేసుకునే కదా. ఎంతసేపుని మనం ఏం చేస్తున్నాము, మన మానేసి ఇతరులే చెప్తాం. మన మానేసి ఇతరులే చెప్తే వాళ్ళు కూడా వాళ్ళే మానేసి చెప్తారు. నా మానేసి నీ చెప్పానుకో, నీ మానేసి నీ మానేసి నాయ నువ్వు చెప్తావు. అంతే కదా. అంటే అక్కడ దేహం నేను కాదు, నేను బ్రహ్మనని తెలియక నువ్వు వేరు నేను వేరు అనుకుని కాలక్షేపం అంటే ఏంటరా, నువ్వు నేను ఉన్నావు అనుకో, మన ఇద్దరే మానేసి మిగిలిన మీద చెప్తారు. అది కాలక్షేపం అని నాకు చిన్నప్పటి నుంచి అది లెక్క. ఇద్దరు కలిపి ఉన్నారనుకో, ఇద్దరే మానేసి మిగిలిన మీద చెప్పుకుంటారు. అదే కాలక్షేపం. వృధా జన్మకాయ అని మాకు ధ్యానం చేసుకుంటా ఈ సత్సంగం కవుల్లో చెప్పుకునేవాళ్ళు. ఏదో తప్పనిసరి అయినప్పుడు మామూలుగా మాట్లాడటం కానీ మిగిలిన టైం అంతా అంతే. ఒడ్డూరులో ఉన్నా దిస్మంలోనే మరి వాళ్ళకి బైబిల్ చదివి వినిపించిందని చెప్తున్నాం కదా. 10 మంది రోజు పనిచేస్తుంటే వాళ్ళకి నేను ఈ చదివి వినిపిస్తా ఆత్మతత్వం. అలాగా ఏదైనా నేను మంచిగా చేసుకున్నాను. నేను ఎలా ఉండాలో అలా ఉన్నానే. నా చిన్నప్పటి నుంచి పరిసరాలు ఎలా ఉన్నా నాకు నేను పరమాత్మగా ఉన్నాను అంతే. ఓ అర్జున, మనస్సునందల కోరికలన్నీ పూర్తిగా తొలగిపోయి మరి వ్యవహారం వచ్చాక పగల రాత్రికి పిల్లలు స్కూల్కి వెళ్ళాక పనే ఉంది, ధ్యానం చేసుకుంటాం. ఇంకా ఎక్కువైంది పగలో రాత్రి. మరి అత్తరింట్లో అలా కుదరవు కదా, మామూలుగా ఉన్నట్టే ఉండాలి కదా. వ్యవహారం వచ్చాక మగవాళ్ళు బయటకు వెళ్ళినా అలా రాత్రి పాలు కుదురు. మీకు అర్థమైంది. అలాగా ఇప్పుడు అప్పుడు అని కాదు, అసలు అభ్యాసం ఉంది కాబట్టి ఆ పరిస్థితులను బట్టి మరి ఎక్కువ టైము తక్కువ టైం అని ఉంది. మరి రాత్రులు కూడా చేస్తున్నాం. చిన్నప్పుడు అభ్యాసం ఉంది కదా, ఆ అభ్యాసం అందువలన ఎప్పుడూ మానలేదు కాబట్టి ఎప్పుడూ హుషారుగాను హాయిగా తనతో తానుగాను ఏమీ లేదు దాంట్లో, ఏమీ లేదంటే ఏముందరా, పరమాత్మే నేను, పరమాత్మే. నాకు ఈ రేడియోలు ఆ రోజుల్లో కొన్ని రేడియో ఇదండి కదా, నాకు అసలు ఎందుకు అది ఇంకో రోజునని, మన రోజునే మనకు చాలనట్టు మళ్ళీ ఇంకో రోజున ఎందుకని. అందువల్ల నాకు ఆ టీవీలు అయ్యి ఇంట్రెస్ట్ లేకపోవటం చిన్నప్పటి నుంచి కూడా. ఆ రేడియోలో వెంకటేశ్వర సుప్రభాతం ఇలా శనివారం అప్పుడు ఇవి వచ్చినాయి. అలా ఆ టైంలోనే అలా అయినాయి. ఇంకా అస్తమానం ఎందుకు ఆ వార్తలు, మన వార్తలే మనకు చాలనట్టు అలా అన్నీ నాతో నేను అలా అనేసుకున్నాను. అందువల్లనే స్థితప్రజ్ఞుడిగా ఉండగలుగుతున్నాను కూడా. జరిగింది ఉండగలిగింది, జరుగుతూ ఉన్నది ఉండగలుగుతున్నాను, జరగబోయేది కూడా ఉండగలుగుతాను. ఇంత ధైర్యంగా చెప్పాలి. అభ్యాసం మా అభ్యాసం. ఓ అర్జున, మనస్సునందరూ కోరికలన్నీ పూర్తిగా తొలగిపోయి, కోరికలు ఎప్పుడు తొలుగుతాయి? ఎన్నై తిన్నంగా ఉంటాయా? ఆడుకో ఇడుకో చెప్పే వరకు నిద్రస్తుందా? ఆత్మ ద్వారా లేదా మెంటలో అదే పెట్టుకుని కుయ్యి అంటే అంతే కదా. ఆత్మ ద్వారా అసలు ఇనేం లేనట్టు, చూసి చూడలేనట్టు, మాట్లాడి ఇవన్నీ చిన్నప్పటి నుంచి అభ్యాసం కాబట్టి నాకు అసలు ఏమనిపిస్తుంది. విన్నానని అనుకుంటారు కానీ చూసానని అనుకుంటారు, మాట్లాడుతున్నాను అనుకుంటారు, ఏదో పైగా మాట్లాడు. ఓ అర్జున, మనస్సునందుల కోరికలన్నీ పూర్తిగా తొలగిపోయి అవి ఇంతే కదా, చూస్తే కదా, మాట్లాడితే కదా అసలు భావన రావటానికి. నీకు అర్థమైందా? అన్నీ బాగున్నాయి, అన్నీ ఇష్టం, ఒకటే ముక్క. ఎప్పుడైనా ఇష్టం అంటే విన్నారా మీరు? ఇన్నేళ్ళు సత్సంగానికి వచ్చారు.
ఉన్నది నేనే, అలాగే మీరే ఉన్నది నేనే అనుకుంటే వినేది చెప్పేది మాట్లాడేది అంతా మీరే. దీంట్లోనే కదా అన్నీ జరుగుతున్నాయి. ఆత్మ ద్వారా ఆత్మేందు సంతుష్టుడైన వాణ్ణి, ఆత్మ ద్వారా ఆత్మయందు, ఆత్మ ద్వారా ఆత్మ ద్వారా ఆత్మయందు. మరి ఇది ఆత్మే కదా, ఇది ఆత్మే కదా. చెప్పండి, అందరిలో ఉన్నది ఆత్మే కదా. ఇప్పుడు భగవద్గీత ఎందుకు చెప్పించున్నాడు? అందరూ అనుభవంలో ఉన్నారు, జీవన్ముక్తులని బ్రహ్మ ఇప్పుడు చెప్పించాం. అందరి అనుభవమే భగవద్గీత. మరి అనుభవసారమే కదా ఇదంతా. అనగా పరమాత్మ సంయోగం వల్ల ఆత్మానందమును పొందిన వారిని స్థితప్రజ్ఞుడని అంటారు. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండటం వలన, ఆత్మానందంతో ఉండటం వలన హాయిగా నేను తప్ప రెండోది, నేను తప్ప రెండు. అలా యథార్థంగా హాయిగా ఏ క్షణాన్ని కూర్చో, అలా ధ్యానం. నువ్వు కష్టం సుఖం ఈ దేంట్లో అయినా నువ్వు ధ్యానం చేసేటట్టు అలా నేర్చుకో. నాకు కష్టం సుఖం ఏమి ఉండదు, హాయిగా అలా ఉంటా. దుఃఖములకు కృంగిపోని వాడును, సుఖములకు పొంగిపోని వాడును, ఆసక్తిని భయక్రోధములను వీడిన వాడును. ఆసక్తి వదల, మెయిన్ ఆసక్తితోటి ఈ జన్మలున్నాయి. భయక్రోధములను వీడిన వాడును, భయం. ఆసక్తి ఉంటే భయమే కదా. తలుపులు వేసేసుకుంది, సందడి, నాకు ఏదైనా దొంగడు వస్తాడని ఏదైనా ఉంటుందా చెప్పు. నాకు అసలు రాత్రి పాలన ఏదైనా ఉంటుందా? 9 ఆ టైం అనిపించి వచ్చేది నిద్ర అంతే. మళ్ళీ మామూలు నాకు పగలక్క కదా. ఎప్పుడైతే మెలకు తెచ్చుకుంటానో అప్పటి నుంచి పగలక్క కదా. భయం ఏముంటుందరా? జ్ఞానికి భయభక్తులు ఉంటే జ్ఞానం ఎలా అవుతాడు? అజ్ఞానే అన్నీ ఉంటాయి, భయాలు భక్తులు. కొంతమందినేమో ఓలా చుట్టం, కొంతమందిలో ఓలా చుట్టం. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు అలా ఉంటుంది. ఉన్నదంతా నేను తప్పరండి. భయక్రోధములు వీడిన వాడను అయినట్టు మననశీలుడు ముని స్థితప్రజ్ఞుడు. మనం అందరం మునీశ్వరులు, యోగులమే, జ్ఞానమే. ఎంత ప్రయత్నంతో ఉంటున్నారో అమ్మలందరూ చెప్పింది చెప్పినట్టు వింటున్నారమ్మా. వినబట్టి విన్నది విన్నట్లుగా వింటున్నారు, చెప్పింది వింటున్నారు, విన్నదాన్నే ఆచరణలో పెట్టి హాయిగా ఉంటున్నాం. అందువల్లనే మనకు మళ్ళీ భగవద్గీత తెలియజేస్తాం. జన్మ సత్సంగులందరికీ అనేక నమస్కారం. యః సర్వత్రానభి యః సర్వత్రానభి స్నేహ తతత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. దేనేందును మమతానుసక్తులు లేని వారును, అనుకూల పరిస్థితులందు హర్షము, ప్రతికూల పరిస్థితులందు ద్వేషం మొదలగు వికారములకు లోనుగాని వాడును ఒక పురుషుడు స్థితప్రజ్ఞ. దేనేందును మమకారం ఉందా? మమత ఆసక్తి ఉందా? మమకారం దేనేందు వస్తుంది? ఆసక్తి ఉంటేనే. ఇప్పుడు సత్సంగం మీద మనకు మమకారం అంటే ఆసక్తి ఉంది కదా. జీవన్ముక్తి అనే ఆసక్తి ఉందా లేదా? మరలా పుట్టమని ఆసక్తి ఉంది బట్టే కదా సత్సంగం ఒకటి నచ్చుతుంది మనకి. అవునా? ఎక్కడైతేనే ఫేర్గా ఉంటున్నారు, మిగిలింది ఎక్కడైనా పెద్ద కూర్చోలేరు. వాళ్ళు మాట్లాడుతుంటే ఏదో అలా ఏదో మధ్య అని వస్తున్నారా లేదా? అప్పుడు విషయాల మీద ఉన్న ఆసక్తి ఇప్పుడు ఉందా? సూది మీద ఉందా? ఎందువలన మీ ఇంద్రియాలు మీ స్వాధీనంలో ఉంటున్నాయి. అందువలన ఏమింటాం.
అని మీకే విరక్తి వస్తుందా లేదా, వైరాగ్యం వస్తుందా లేదా? ఒకళ్ళు చెప్పాలంటే ఇప్పుడు పూర్వంలాగా అందరిలోనే కూర్చోలేకపోతున్నారా లేదా? ఏదో కూర్చున్నా, దేహాన్ని కూర్చోబెట్టినా అయ్యో అమ్మో ఏదో ఏదో అనేసి పక్కైనా తప్పుకున్నాం, లేదా కూర్చున్నా నాతో నేను లోపల అనుకుంటా, బయటకు మామూలుగా వాళ్ళు వెళ్ళిపోయిన బెంగ ఉండదు, వాళ్ళు వచ్చిన బెంగ. ఎందుకంటే ఆసక్తి లేదు కదా, వినాలని ఆసక్తి లేదు, చెప్పాలని ఆసక్తి లేదు. మనం ఎల్లవేళ్ళ రిలాక్స్ అవుతా. ఏమీ లేదు దాంట్లో, ఏమీ లేదు. అలా ఉండటమే రాయవలే ఉంటుంది, శిలలా ఉంటున్నాం. మరి ఏదొచ్చినా అంతే, తాకుతూనే ఉంటాయి. సుఖం దుఃఖం మరి చేసుకొచ్చినవి ఉంటాయి కదా, రెండు ఉంటానే ఉంటాయి. కానీ రెండిట్లో ఎందు ప్రమేయం ఉండదు, ఇంకా దాని ఎందు అసలు ఆ భావన ఉండదు. రెండు ఉంటాయి, ఆఖరి వరకు ఉంటాయి. సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఎన్ని ఉన్నా సరే మనకెత్తు మనం దేహంగా లేవు, పరమాత్మగా ఉన్నాం అని ఆ యొక్క అనంతత్వంతో అలా రిలాక్స్గా ఉంటాం. అమ్మ దేహం సచ్చి వరకు కష్టాలు తప్పిన సుఖాలు ఉంటాయనుకున్నావా? చెప్పండి, ఎండమావులు లాంటి సుఖం ఉంటుందా? దేహం పతనం అయిపోతుంటే ఇంకా సుఖం ఉంటుందా? చెప్పండి. చంటి పిల్లలేమో ఎదిగే వరకు ఓగోరు, ఎదిగిన వాళ్ళకేమో ముసలికి వస్తుంది, అది గోలే కదా. అసలు పని అవటం ఉంటుందా? తెల్లారేసి మొదలు అమ్మయ్య పని అయిందంట, మళ్ళీ మొదలే కదా. తిన్నది అరిగాక మళ్ళీ వంట, మళ్ళీ తింటా, ఇంతేనా? ఇంకెంతకన్నా ఏమని చెప్పు, నువ్వేమి సాధించవు. గుర్తులో పడిన ఎలకలాగే ఉంటుంది జీవితం. పరమాత్మ నేను అన్న భావంతో అలా హాయిగా ఉండటం వలన అప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఆనందత్వంగా ఉండగలుగుతున్నావా లేదా? సుఖం ఏంటి దుఃఖం ఏంటి, నీ భావంలో దోషం అది. నువ్వు సుఖం అనుకుంటే సుఖం, దుఃఖం అనుకుంటే దుఃఖం. నీ భావంలో దోషం తప్పిన సుఖాలు దుఃఖాలని ఎవరికి ఏమీ అడ్వర్టైజ్మెంట్ ఉండవు. ఒకరికేమో వాన వస్తే సుఖం అంటారు, ఒకరికేమో వాన లేకపోతే బాగుండు అంటారు. దేవుడు ఏం చేస్తాడు పాపం, ఆ టైంకి చేస్తూ ఉంటాడు ఆ కార్యక్రమం. వానాకాలం, వేసవకాలం, శీతాకాలం ఇవి ఎలా ఉండాలో అవి ఎలా జరుగుతూనే ఉంటాయి. అవునా? ఇంకెప్పుడో సుఖం ఉందని మాత్రం అనుకోకండి. ఆఖరి వరకు కష్టమే ఉందనుకోండి, ఇంకా అప్పుడు సుఖం కోసం ఎదురు చూడటం. ఎవరా చెప్పింది తప్ప? ఆఖరి వరకు కష్టమే కానీ సుఖం ఉందని మాత్రం అనుకున్నారా? జన్మ పొడుగునే ఏడవాలి, సచ్చి వరకు కష్టాలే. అమ్మ చెప్పారు అనుకోండి, నిర్లిప్తత వస్తుంది, విషయాల మీద ఆసక్తి రాదు. మనం జన్మకు వచ్చామంటే కష్టం సుఖం రెండూ ఉన్నాయి. ఆ సుఖాన్ని నువ్వు భావనలో అనుకుంటేనే సుఖం, దుఃఖం అనుకుంటే దుఃఖం. మీరు ఇలాగా ఇంట్లో గబగబా చేసుకుని వచ్చారు, సుఖం అని అనుకోబట్టే కదా. అమ్మాయ ప్రశాంతంగా 2 గంటలు కూర్చొచ్చానే కదా గబగబా పని చేసుకున్నాం, అది సుఖమా? పాప ఎప్పుడో పని చేసుకో, ఏదో లేట్గా చేసుకునే వాళ్ళకి ఇలా రావటం మీ ఇష్టాన్ని బట్టి, మీ ఇష్టాన్ని బట్టి సుఖం దుఃఖం అయింది. దుఃఖం ఉందా సుఖం ఉందా? రెండూ లేవు. ఉందన్నది భ్రమ, మాయలో అలా అనిపిస్తాయి. సుఖం దుఃఖం రెండు ఉన్నాయా? ఉన్నది ఇది, ఈ అనంతత్వమే ఉంది.
దేహం వచ్చింది కాబట్టి భ్రాంతి వశాత్తు సుఖం దుఃఖం లాభం నష్టం ఏదో గొడవలోనే ఉంటుంది. మన ఆలోచన విధానం అంతా అలాగే ఉంటుంది. ఆలోచన విధానం అంతా అలాగే ఉంటుంది. ఆఖరి వరకు ఉంటుంది మీ ఇష్టం. సచ్చి వరకు అంతే అని వదిలేయండరా. అప్పుడు ఏ భావనలు రావు. స్థిత ప్రజలుగా ఉండాలా లేదా? బ్రహ్మంగా ఉంటున్నావా లేదా? జీవించున్నంతసేపు జీవన్ముక్త స్థితి అందుకోవాలా లేదా? ముక్తి అయ్యే ఉన్నామని తెలిసిందా లేదా? నేను బ్రహ్మానని తెలిసిందా లేదా? అంతే. అలా వదిలేట్టు నిర్లిప్తగా అది మూత కేకత్తం. ఫ్యాన్ కూడా వేసుకున్నామ్మా అందరూని. మరి ఇప్పుడు చెప్పు, సుఖం దుఃఖం ఉందా? ఇప్పుడు నలుగురు వచ్చినట్టుగా అయ్యో మీకు ఫ్యాన్ వేయలేదని అనిపించిందా లేదు? పుట్టప్పుడు నేను ఫ్యాన్ మీద ఇంట్లో వేసుకున్నాను. నీకు అర్థమైందా? పనిచేసేది అమ్మగారు మీరు ఫ్యాన్ వేసుకోకుండా కూర్చున్నారండి, నాకు ఉడికెత్తిపోతుందండి అంటే నువ్వమ్మ ఎండలో నడిచి వచ్చావు, నాకంటే ఇంట్లో కూర్చున్నాను, ఫ్యాన్ అవసరం అంటే అస్తమానం అన్నీ అక్కర్లేదు. అది కావాలని మీరు 24 గంటలు అదే ఫ్యాను అలాగే ఉండాలనుకుంటే సుఖం దుఃఖం ఉంటుంది. అవసరాన్ని బట్టి దేహం మరీ ఉడికెత్తిపోతే ఫ్యాన్ వేసుకుంటాం, మరీ చలిగా ఉంటే ఫ్యాన్ కట్టాలి. అవునా కదా? దీనికే కదా నీకు ఏదైనా ఉంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నది ఎవరికి? దేహం పోని ఎప్పుడు ఉండాలి కదా. ఈ దశలు ఎందుకు మారుతాను? మారే దాని గురించి ఎందుకు మీరు దాంతో కూడా వెళ్ళిపోవటం ఆసక్తే కదా. ఇంకా ఏదో 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 ఏముంటుందరా, రోజు వండుకోవటం తండ్రి ఇంతే కదా. చెప్పండి. ఆలోచన చూసుకుంటే రోజు తింటమే కదా పని, పోనీ వండుకోపోయినా తింటమే కదా పని. మరి విరక్తి రావట్లేదే, తింటానికి అయితే విరక్తి రావట్లేదు. నీ భావంలోనే కదా భాగ్యం, ఆలోచన విధానంలోనే కదా ఇదంతా ఉంది. మరి ఆలోచించు, స్థిత ప్రజ్ఞుడిగా ఆఖరి వరకు ఉండటమే జీవన్ముక్త స్థితి. హాయిగా ఏదో వచ్చిన బ్రహ్మాత్మ జరిగింది జరిగింది. నాకు కొడుకే పట్టాలి, నాకు కూతురే పట్టాలంటే ఏడు పట్టాల్సింది ఇంకొకళ్ళు పుట్టారనుకో, కొడుకో కూతురు, అప్పుడు ఏడిపోయి కదా. అంటే వాళ్ళ మీద ఊరికే ఆసక్తి పెంచుకునే కదా. అవునా కదా? అన్నీ మన మనస్సు, మూలమే మనస్సుకే ఇవన్నీ కారణం. మరి ఆ మూలంతో మూలంగా ఉండటమే అదే చెప్పాడు. ఆత్మ ద్వారా ఆత్మేందు సంతుష్టుడైన వాడు, ఆత్మ ద్వారా ఆత్మేందు సంతుష్టుడైన వాడు. ప్రపంచం అంతా నిజం నిజం అనుకుంటున్నావు కదా. నువ్వు కర్మూర్తే ప్రపంచం ఉందా? నువ్వు ధ్యానంలోకి వెళ్తే ప్రపంచం ఉందా? నువ్వు కర్మూర్తే ప్రపంచం ఉందా? ఎవరికుంది ప్రపంచం? ప్రపంచం ఎవరికుంది? ఆలోచించు. ప్రపంచం ఎవరికుంది? కాదు, ప్రపంచం ఎవరికుందంట. ప్రపంచం ఎవరికుంది? ప్రపంచం ఎవరికి లేదు. ప్రపంచం ఉందా? ఉంది. లేదా? లేదు. ఉందా అంటే ఉంది.
లేదు అంటే లేదు. నీ భావంలో లేనప్పుడు లేనట్టే, నీ భావంలో ఉన్నప్పుడు ఉన్నట్టే. ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. మీ ఆలోచన బట్టి ఉంటుంది. ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. ప్రపంచం ఉందా అంటే ఉంది, లేదు అంటే లేదు. మీ ఇష్టం, మీ ఆలోచనే కదా. ఇక్కడ రావాలనుకుంటే ఇది మాత్రం కష్టం కదా, నడిచి వాకింగ్ చేయటం మాత్రం కష్టం కదా. రోజు వాకింగ్ అలవాటు అయింది అనుకోండి, వాకింగ్ లేనాడు ఇంకోలా ఉండదా. అంటే ఏదైనా మన అభ్యాసాన్ని బట్టి ఉంటుంది. ఆసక్తి ఆసక్తి ఆసక్తి, మనస్సు 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 దాన్ని పెంచుకునే కొద్ది మనస్సు అలకల్లో. దాని ఎందుకు భావం లేకుండా నేను బ్రహ్మాన్ని అన్న భావంతో ఉన్నప్పుడు అనంత చైతన్యంగా అలా ఉండదు. ఉన్నది యథార్థం. నేనుగా అలా హాయిగా కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా సమాస్థితిలోనే ఉండదు. ఇంకా ఎవరు లేకుండా అలా కూర్చున్నాం అనుకో, నిర్కల్ప సమాస్థితి ఎలా ఉండదు కదా. ఎవరన్నా ఉండగా లోపల సమాస్థితిలోనే ఉండి ధ్యాసలో ఉంటా ఆ యొక్క పనులు విధులు చేస్తాం. అందువల్లనే ఉండి లేనట్టు, అందువల్లనే భావనారహిత స్థితిలో ఉంది. దేని ఎందు అవును లేదు కాదు లేదు, ఏదో మాట నెత్తాం, ఇష్టం ఏదోటి అనేనా, అది సరిగ్గా వింటానా నేను చూస్తానా, నేను మాట్లాడి నేనేం మళ్ళీ అదేమి మనం ఉన్నదంతా బ్రహ్మ. నాకెందుకు, ఏది ఎలా జరిగితే అలా జరుగుతుంది, జరగదాన్ని జరగదు కదా. నువ్వేమి రాసుకుని తెచ్చుకున్నావా అదే జరుగుతుందా లేదా, నాకెందుకు. నువ్వు యథార్థాన్ని అంతే. ఆత్మ ద్వారానే ఆత్మేందు సంతృష్టుడైన వాడు హాయిగా ఇది ఆత్మ, దీనికి ఎండకెండదు వాడతాడు, దీనికి రంగు రూపం లేదు, అన్ని రకాలు మనలో అందరిలో ఉంది. ఈ అంతటా కూడా అదే ఉంది కదా. ఈ ఉన్నదాన్ని అంతటా అలా చూడు, నువ్వు తప్ప రెండోది లేదు. ఈ అంతటా ఉన్నది అందరిలో ఉన్నది ఒక్కటే అని తెలిసాక, నాలో నీలో అందరిలో అంతటా ఉన్న చైతన్యంతో ఉండటం మానేసి ఆళ్ళు వేరు వీళ్ళు వేరు, మరి కోనింగ్ కౌర్లు అవి ఎందుకు. అది అభ్యాసం చేస్తే అదే అభ్యాసం, ఏది అభ్యాసం చేస్తే అదే అభ్యాసం. ఉన్నది నేనే అన్న భావంతో అలా ఉండటం వల్ల పరిపూర్ణంగా పరమాత్మగా ఉండదు, స్థిత ప్రజ్ఞ లక్షణాలతో ఉండగలదు. ఇప్పుడు ఈ చదువుతా అంటే మీకు తెలుస్తుంది, రోజు నన్ను చూస్తున్నారు కదా, స్థిత ప్రజ్ఞగా ఉన్నానో లేదో మీకు తెలుస్తుంది. మీరు ఉంటున్నారు కానీ అప్పుడప్పుడు అంతే కదా, మనస్సు తొట్టుబాటు వచ్చినట్టు వస్తాను. అంటే ఇంకా మీరు స్టడీ పట్టడానికి పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు. దుఃఖములకు కృంగిపోని వాడును, సుఖములకు పొంగిపోని వాడును, ఆసక్తిని భయ క్రోధములను వేడిన వాడును. భయం లేదు, క్రోధం లేదు. ఆసక్తి ఉంటే భయం ఉంటుంది, క్రోధం ఉంటుంది. అయినట్టు మన్నశీలుడు ముని స్థిత ప్రజ్ఞ అనమాట. ఏముందరా, ఏమి లేదు దాంట్లో, ఏముందా. ఎప్పుడు నేను ఒంటరిగానే ఉండబట్టి నాకు ఏదైనా ఉందా చెప్పండి. నాతో నేనే ఉన్నానా లేదా నా చిన్నప్పటి నుంచి. అందువల్ల నాకు ఎవరైనా వచ్చారు ఎవరు లేరు అన్నా ఏమి ఉండదు. మరి ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. ఇంకెవరి మీద ఏముంటుంది అంటున్నాను. ఆసక్తి అది, విరక్తి అది. ఆసక్తి ఉంటే విరక్తి ఉంటుంది, అవును అంటే కాదన్నా. అసలు రెండూ లేవు కదా. దోషం రహిత స్థితి, పరమాత్మయే నేను అన్న భావంతో ఉండబట్టే కదా చెబుతాం. స్థిత ప్రజ్ఞుడు అనబడు ముని మన్నశీలుడు. ఇంకోటి
యః సర్వత్రాణ యః సర్వత్రాణభిస్నేహ తత్తత్ తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నా ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. దేని ఎందును చూడండి, అది ఇది కాదు, దేని ఎందును ఏదైనా సరే అన్నీ నశించే కదా, ఆత్మ తప్ప అన్నీ నశింపే కదా. దేని ఎందును మమతాసక్తులు లేనివారును, మమత అహంకార మమకారాలే కదా దేహాభిమానం నాంది. మమత శక్తులు లేనివారు, దీని మీద ఆసక్తి లేనివారు. అందరం మనమే అనుకుంటున్నామా లేదా? ఉన్నది మనమే అన్నాక అందరం దీంట్లోనే కదా ఉన్నాం. మనం అనుకోక ఇంకేం చేస్తాం? అందరం దేని ఎందును మమతాసక్తులు లేనివాడును, ఆసక్తి లేనివాడును, మమకారహితుడు. అనుకూల పరిస్థితులు ఎందు హర్షము, హాయ్, అబ్బా ఎంత బాగా ఉందో, మా పిల్లోడు ఈ కొన్నాడు, ఈ కుర్చీ మా పిల్లోడు కొన్నాడు, ఎంత బాగుందో, ఎంత హర్షమా. ఆ కుర్చీ అయినా కూర్చోలేదా? ఏదన్నా అడిగామా ఈ కుర్చీయే కావాలని? ఆడు కొన్నాడు, ఇది ప్రాప్తం కొను, కూర్చో అంతే. అలా అన్నీ ఈజీగా ఉంటాయి. ఆనందపడిపో, దుఃఖపడు. స్థిత ప్రజల లక్షణాలు. అనుకూల పరిస్థితులందు హర్షము, ప్రతికూల పరిస్థితులందు ద్వేషము మొదలగు వికారములకు లోనుగాని వాడు వాడు పురుషుడు స్థిత ప్రజుడు అను. దేని ఎందైనా సరే మనకి వికారాలు లేవు, ఇష్టం లేదు, అయిష్టం. ఉన్నది ఎవరు? బ్రహ్మ. బ్రహ్మం తప్ప రెండోది ఉన్నదంతా నేనే 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 నేను నేనుగా ఉంటుంది తప్ప ఏదైనా ఉందా? ఆలోచన విధానం అంతా ఎలా ఉంది? నేనుగా ఉన్నానా లేదా? నేను తప్ప రెండోది ఉందా? ఏ భావంలో అయినా ఎలా ఉంటాను? పరమాత్మ ఎందు చక్కగా హాయిగా ఏమీ లేని దాంట్లో ఏమీ లేదు. అందువల్లే ఈ భావన లేకే కదా ఎంజాయ్గా ఉంటాను. ఎప్పుడు ఎంజాయ్గా ఉంటున్నాను లేదా? ఎందువల్ల ఎంజాయ్? భావంలోనే భాగ్యం. భావరహిత అంటే ఏ భావంలో కూడా పట్టించుకోలేదు. రహితం. ఇలాగా అలాగే ఇలా జరగాలి అలా జరగాలి ఏవీ ఆలోచించు. భూతకాలం భవిష్యత్ కాలం వర్తమాన కాలం అని గొడవ ఉండదు. ఏది జరిగినా బ్రహ్మాత్మ. దీంట్లోనే కదా ఏంటారా జరుగుతుంట. ఉన్నది ఇదే కదా, ఇది ఏం చోటుందా? నెమ్మదిగా అమ్మలందరికీ అర్థమవుతుంది కదా. ఇది ఒక్కటే మార్పు చెందింది, మిగిలినన్నీ మార్పు చెంది నాలో నీలో అందరిలో అంతటా ఉన్న అనంతుడుగా మిగలాలి. అదే స్థితి. నేను బట్టి పట్టాను అని చెప్తున్నా లేదా మీకు? 36 ఉన్నాయి ఇయ్యే. సుఖమైంది కానీ దుఃఖమైంది కానీ అలా వాక్యాలు బట్టి పడుతున్నాం. చిన్నప్పుడు రెండూ నేనే కదా, నేను లేని చోటలేదు. ఈ ఏ వికారాలు ఉంటాయి? దాని మీద ఆసక్తి ఉంటే ఇష్టమా ఇష్టం. అసలు దేనిందు అన్నీ మార్పు చెంది దాన్ని తలంపులో పెట్టుకుంటే మనం పోతాం, మనకు జన్మలు వచ్చేస్తాయి. అవునా? ఇది ఇష్టం అయిష్టం అన్నట్టు సంపెత్తాం. ఎందుకుందా? నీకు తీపి ఇష్టమే, షుగర్ వచ్చాక అది ఏమైంది? ఇష్టమైనా తినడానికి లేదు కదా. అలాగా మనకి ఏ టైంలో ఏది ప్రాప్తి ఉంటుంది పరమాత్మగా మిగిలిన ఒక్కటే పెట్టుకోండి గోలు. మిగిలినన్నీ నశించి వాటి గురించి ఏడవకండి. వినిపించిందా? ఇయే నా బట్టి పట్టం అంటే యదా సంహరతే ఛాయం కూర్మూంగానేవ సర్వస
ఇంద్రియాణింద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అంగమును అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియములను ఇంద్రియార్థ ఇంద్రియార్థములు అంటే విషాదుల నుండి అన్ని విధములా ఉపసంహరించుకున్న పురుషుని యొక్క బుద్ధి స్థిరంగా ఉన్నట్లు భావించాలి. తాబేలు చూడండి ఇలా ముడుచుకోదా, పైన దెబ్బలాగా ఉంటుంది అవునా. మళ్ళీ నడిచినప్పుడు కాళ్ళు చేత అంతా 4 గబగబా నడిచేది. మేము భీములే అక్కడికి వెళ్ళాం కదా, వైజాగ్ నుంచి ఆశ్రమంలో ఎన్నేళ్ళ నుంచో ఉందంట తాబేలు, ముద్దుగా ఉంది. మరి దాన్ని చూసి చిన్నప్పుడే తాబేలు తన అవయవాల్ని ముడుచుకున్నట్లుగా అవసరానికి వాడుతున్నాం, అవసరం లేనప్పుడు అని ముడుచుకున్నాం అవునా. తాబేలులాగా అప్పటి నుంచి ఉన్నాం లేదా అని అక్కడ నవ్వుకున్నాం తాబేలు చూసి. మన అవసరార్థాన్ని బట్టి ఇంద్రియాలను వాడుకోం, అవసరం లేనప్పుడు ఇంద్రియాలకి అతీతంగానే ఉండాలి. అతీతంగా ఉంటూనే ఇంద్రియాలతో వాడుకోం. అతీతంగా ఉన్నావా లేదా, ఇంద్రియాలను ఊరికే వాడుతున్నావా లేదా, కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని వాడుతున్నాం. ఇప్పుడు నాకు ఏదైనా ఇంద్రియాలతో పని ఏదైనా ఉందా, అతీతంగా ఉండే కదా బ్రహ్మం. చెప్పండి, ఇప్పుడు ఇంద్రియాలు వాడుకుంటున్నాను, నాకు ఏదైనా ఉందా బాధపడినాను. ఇంద్రియాలు తన స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి అతీంద్రియుడిగా ఉన్నానా లేదా, జితేంద్రియుడు అంతే కదా. మరి ఇవన్నీ ఇంద్రియాల ద్వారా విషయమును తాబేలు తన అంగమును అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియములు ఇంద్రియార్థములు అంటే విషయాదుల నుండి అన్ని విధములో ఉపసంహరించుకున్న పురుషుని యొక్క బుద్ధి స్థిరంగా ఉన్నట్లు భావించాలి. హాయిగా ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటున్నావా లేదా, ఉన్నది నేనే అన్న భావంతో ఉంటున్నానా లేదా చెప్పండి. ఇప్పుడు మీకు జీవన విధానంలో తెలియజేస్తాం. ఇది మళ్ళీ రేపు చెప్పు, ఎందుకంటే 2 శ్లోకాల కన్నా ఎక్కువ చెప్పుకోకూడదు, కలగాబలగం ఎక్కువ. ఇలా మనం జీవన విధానంలో ఇగో 10 పేజీలు ఎలా రాస్తున్నాం అని చెప్పాను కదా, దాన్ని 1 పేజీ కూడా తరలి ప్రశాంత జీవనం గడపాలి. స్థిత ప్రజల లక్షణాలు చెప్పుకున్నప్పుడే కదా ఇగో ఇన్ని రాస్తున్నాం, ఇవన్నీ చెప్పాలి. ప్రశాంత జీవనం గడపాలి. ప్రశాంత జీవనం నువ్వు ఎలా గడపగలుగుతావు, నువ్వు పరమాత్మను తెలుసుకుంటేనే కదా ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతావు. ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో ఉండగలుగుతున్నావు అంటే, ఆలోచన విధానం అంతా ఇలా ఉంది అంటే కారణం, ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతున్నావు అంటే కారణం ఏంటి, ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు. ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు. ప్రశాంతమే, అర్థమైందా. మరి ఆ మేడ దుష్మ నుంచి వచ్చి మేడ కట్టినప్పుడు ఒక్కలాగే ఉన్నాను, కడతా అంటే ఒక్కలాగే ఉన్నాను, అర్థమైందా. అసలు ఇది కట్టుకోలేదు ఎప్పుడు, దాంట్లో ఉన్నప్పుడు ఒకలాగే ఉన్నాం, కట్టినప్పుడు ఒకలాగే ఉన్నాం, ముందు ఒకలాగే ఉన్నాం, ఇప్పుడు ఇలాగే ఉన్నాం, ఆ తర్వాత ఇలాగ. ఆత్మతో ఉండే వాళ్ళకి ఏముంటుందరా, ఏమీ లేని దాంట్లో ఏమీ లేనిఉంటుంది. మేము మనసు కదుపుకోలేదు, ఇది కట్టినప్పుడు కదుపుకోలేదు, అన్ని కట్టేది. మరి ఇప్పుడు వరకు నేను అసలు హైదరాబాద్లో కట్టినా ఏదైనా పట్టించుకున్నానా, ఇలా ఉందా అలా ఉందా అన్నానా. బివిరాజు గారు అక్కడ మేడ ఏదైనా ఉందా, పూజ చేయవలసి వచ్చినప్పుడు మాత్రం పుస్తకం చదివేసి వచ్చు కదా పూజా విధానం. 2 పూజా విధానం గృహప్రవేశం చేయించేస్తాం కదా, అంటే లోపల ఏమీ లేదు. వీళ్ళు ఇల్లు ఎలా ఉంది, ఎలా ఉంటుంది, అసలు సంకల్పం లేదు కదా. ఆశగలవాడు దరిద్రుడు, కానీ ఎన్నున్నా ఆశ లేనివాడు ధనవంతుడు. అన్నీ ఉన్నాయి, ఈ దేహానికి అన్నీ ఉన్నాయి, మేళ మిద్దులు ఎకరాలు
చెరువులు పొలాలు అన్నీ ఉన్నాయి, లేవని నేను అన్నా. ఉన్నాయి, ఏదైనా ఉన్నట్టుగా ఉన్నానా? స్పందన ఏదైనా ఉందా? ఆ టైం వచ్చినప్పుడు అవి మాట్లాడతాం, వ్యవహారం. అంతేగాని అసమానం ఇదే పనిలో ఉందా? ఏం లేవు, సిరి సంపద అన్నీ ఉన్నాయి. కానీ అదే పనిలో ఉన్నానా, ఆత్మగా ఉన్నానా? చెప్పండి సమాధానం. ఆత్మగా ఉండబట్టి అవి ఏమి ఆ వ్యవహారంలో మరి కదిపితేనే కానీ కదపగానే అప్పుడు కళ్ళాంటి జీవితం. ఈ కళ్ళలోనే ఇవన్నీ అలా కాలగర్భంలో కలుపుతానే ఉంటాం. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావం తప్పించి రెండో భావన ఏదైనా నా నోటంట రావటం మీరు విన్నారా? మీరు అన్నప్పుడు అంటాం తప్పించి. మరి సంఘంలో ఎవరేం మాట్లాడితే ఆ మాట మాట్లాడాలి కదా. నా దగ్గర నుంచి ఎప్పుడైనా రావటం విన్నారా? పైగా పెదాల దగ్గర నుంచి వచ్చింది అదేమవుతుంది, లోపలంతా అనంతత్వంగా ఉండి పైగా అలాగే విన్నట్టు, చూసినట్టు, మాట్లాడినట్టు. మీ అందరితో ఉంటున్నానా లేదా? చెవులుండి చెవిటి వానవలే, కళ్ళుండి గుడ్డు వానవలే, నోరుండి మోగవానవలే ఉంటున్నానా లేదా? సమాధానం చెప్పండి. చెప్పండి, చెప్పండి, గట్టిగా చెప్పుకోండి. ఎందువల్ల? ఏది కరెక్టు, ఏది కాదు, ఏది అవును? రెండూ బ్రహ్మలోనే. ఏది ఏ టైంకి ఏది ప్రాప్తం ఉంటే అది అవుతుంది. అవన్నీ మనకెందుకంటున్నాను? ఉన్నది నేనే, నేను తప్ప రెండోది. దేహానికి ఈ విధిలో ఏమి ఉన్నాయో అవి ఉంటాయి, ఏమి ఉండవు అవి ఉండవు. అసలు ఆ మాట మనకెందుకు? ప్రాప్తి అన్నీ తానుగానే, తనతో తానుగానే ఉన్నాం. అప్పుడు ఇప్పుడైనా ఏమీ లేదు, ఎప్పుడైనా ఇలాగే ఉన్నాం. పిల్లలు పుట్టినప్పుడు ఇలాగే ఉన్నాం. ఊరికేనే ఆనందం లేదు. అసలు మనసుతో ఉన్నవాడికి ఆనందం ఎక్కడ ఉంటుందరా? ఆనందం మనసుతో ఉన్నవాడికి ఆనందం ఎక్కడ ఉంటుంది? మనసుతో ఉన్నవాడికి ఆనందం ఎక్కడ ఉంటుంది? నీ ఆలోచన విధానాన్ని బట్టే కదా ఈ సుఖాలు దుఃఖాలు, ఈ లాభాలు నష్టాలు. ఆనందం ఏది? నీతో నువ్వు ఉంటేనే అది ఆనందం. మిగిలిన సుఖాలు దుఃఖాలు. ప్రశాంతత ఎక్కడుంటుంది? నీ ఆసక్తిని బట్టి ప్రశాంతత ఎలా ఉంటుంది? ఈ అభ్యాసంలో ఉన్నారు కాబట్టి ప్రశాంతంగా ఉంటున్నారు. అభ్యాసం లేకపోతే ప్రశాంతం ఉంటుందా? ఆఖరి శ్వాస వరకు విద్యార్థిగానే ఉండాలి అని చెప్తాం కాదు. నేను బ్రహ్మంగా ఉన్నాను, మీరు ఉండలేదు అనకూడదు, తప్పు. ముందు మనం అనుభవంలో ఉంటున్నాం. మీరు ఉండరని నేను ఎందుకంటాను? అమ్మా, అందరం బ్రహ్మస్వరూపులు. మీ అభ్యాసంలో మీరున్నప్పుడు మీరు ఉన్నట్టే కదా. ఇది బ్రహ్మం పంపినందుకు ముందు నుంచి ఉంటాను. ఇప్పుడు మీరు ఉంటున్నారు కదా. ప్రయత్నంతో కూడా సాధ్యమైందా లేదా? సాధ్యం కానిది ఏమి ఉండదు. ప్రయత్నం లోపం లేకుండా ఉండదు. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది. మెలకు వచ్చినా నేనే అంతాలో ఉంటున్నారా లేదా? ఒక్కొక్కళ్ళు ఉన్నదంతా నేనే కదా అని నేనే అంతాలో ఉంటున్నాను. అవునా? అందువల్ల ప్రశాంతత ఎక్కడుంది? నీలోనే ప్రశాంతత ఉంది, అందరిలోనే ప్రశాంతత ఉంది, అంతటా ప్రశాంతత ఉంది. ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నాం, మనం అందరం కూడా గడుపుతున్నాం. పొగిడేవాడికి దూరంగా ఉన్నా లేదా? తిట్టేవాడు పొగిడేవాళ్ళు ఎంత అంటే సంఘానికి మనకి అవసరం లేని దానికి, మన ఉద్యోగాలు సద్యోగాలు ఏమి లేవు కదా, ఆడకంటే తప్పదు. మనం ఎందుకు అటాచ్మెంట్ అక్కర్లేని పనికి పొగిడేవాళ్ళ దగ్గరికి తిట్టేవాళ్ళ దగ్గరికి ఎందుకు? మన ఇంట్లో మనం ఉంటున్నావా లేదా? చెప్పండి, దూరంగా ఉంటున్నావా లేదా?
చదువుతోనే సంస్కారం. మరి ఏ చదువు చదువుతున్నాం? బ్రహ్మ విద్య, బాహ్య విద్య. బాహ్య విద్యలోంచే కదా అసలు అక్షరాలు వచ్చినందుకే కదా వేదం వేదాంతాన్ని తెలియబడతాను. నేను బ్రహ్మాన్ని అని తెలియబడతాను. బ్రహ్మ విద్యతో ఉండదు. ఇంకే దీంతోటే కదా ఏం పగలను ఉంటున్నాం. మనసు లేని స్థితిలో ఉంటున్నారా లేదా? మన ఆలోచన విధానం అంతా ఎలా ఉంటుంది? క్లారిటీగా ఉంటుందా లేదా? అప్పటికప్పుడుకి అప్పుడంతా ఏంటో ప్రపంచం గొడవలు, ఈ దేహం గొడవలు, దేహ సంబంధికులు గొడవలు. ఇప్పుడు ఎలా ఉంటుంది? మీ గొడవతో మీరు ఆరోగ్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. బాబు అందరి సోదరులు నాకు ఎందుకు? ఆసక్తి తగ్గిందా లేదా? వివేక వైరాగ్యాలు ఉన్నాయా లేదా? వివేకం తెలియబడ్డిందా లేదా? వైరాగ్యంగా ఉంటున్నావా లేదా? వైరాగ్యం అంటే ఏంటి చెప్పండి? అన్నీ మానేసి ఇవి కాదు, ఇప్పుడు కట్టుకుని ఇవన్నీ తలదూకోపట్టడం ఇది కాదు వైరాగ్యం. నీ లోపల ఏ భావనలో రానివ్వట్లేదు కదా, అన్నీ నశించి అని తెలుసుకున్నావు కదా, అది వైరాగ్యం. అంతేగాని బయటికి అందరిలాగా ఉండొద్దా? చెప్పండి. పరమాత్మగా ఉండాలా లేదా? చుచ్చుగా ఉంటున్నాం. మనకున్న దాంతో మనం హాయిగా ఉంటున్నాం. కావాలని అంటలేదు, అక్కర్లేదు అంటున్నాం. ఏది ఉందో అది జరుగుతాం. మనకు మరి బ్రహ్మ విద్యతో ఉండబట్టే కదా సంస్కారం జరుగుతుందా లేదా? సంస్కారవంతులుగా ఉంటున్నావా లేదా? బ్రహ్మ విద్య, ఆధ్యాత్మిక విద్యే అసలైన విద్య. అసలైన విద్యకి వాళ్ళు అన్నీ నేర్చుకున్నాం కదా. ఆ బాహ్య విద్య లేకపోతే మరి ఇలా పుస్తకం చదువుకోగలమా, రాయగలమా? అస్తమానం మేము వింటాము అంటే చదువుతారా? ఎవడైనా చదువు చెబుతారా? మేము చదువుకోలేదమ్మా, చదువు చెప్పమంటే కుదురుతుందా? నీకు పర్లేదు ఏంటంట. మనకి చదువు ఉంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనసు కదులిక లేకుండా చదువుకుంటాం. పుట్టప్పుడు అలా హాయిగా ఉంటుంది. బ్రహ్మ విద్య తోటే 24 గంటలు ఉండదు. ఈ విద్య కూడా ఉంటేనే కదా, నీటి మీద రాత కాదు, కాగితం మీద రాత కాబట్టి ఇది మేము వెళ్ళిపోయినా బ్రహ్మంగా తీసుకుంటాం. చదువుతోటే సంస్కారం ఉంటుంది, ఉండాలి. చదువుతోటే సంస్కారం ఉండాలి. నీ విలువ పెరిగే కొలది, నీ విలువ పెరిగే వరకు ధైర్యం. నీ విలువ అంటే బ్రహ్మంగా. నీ విలువ అంటే ఏంటి? దేహానికి విలువలు ఉంటాయా? అప్పుడే అవునంటారు, అప్పుడే కాదంటారు. దానికి కాదు. నీ విలువ నీ తత్వంతో నువ్వు ఉన్నావు అనుకో, స్థిరత్వంగా ఉంటావు. మరి పునాది కడిదిట్టం చేస్తున్నావా లేదా? అలా ధ్యానాభ్యాసంలో ఉంటున్నావా లేదా? ఇంద్రియ నిగ్రహంతో ఉంటున్నావా లేదా? ఇంద్రియ నిగ్రహంతో ఉన్నప్పుడే కదా విలువ. పునాది కడిదిట్టం ఉందా లేదా? ఆ ధ్యానాభ్యాసం దేనికి? ఆ మనస్సు అలజడి లేకుండా ధ్యానం చేయమంటుంది. ధ్యానం దేనికి చెప్పండి? ఇంద్రియ నిగ్రహం కోసం కదా, నీ ఇంద్రియాల విషయాల మీదకి వెళ్లకుండా ఉండటం కోసం కదా, పరమాత్మగా మిగలటానికే కదా. హాయిగా ధ్యానం అయితే ఇంక చచ్చినట్టు పడి ఉంటావు, ఇంకా ఊరి మీద సోదులు ఏమీ అనవు కదా. అందు గురించి నెస్ట్లన్నీ పెట్టారు. ఇలా నీతో నువ్వు ఉంటూ అలవాటు అయ్యాక అసలు ఏది వినబుద్దేదు, చూడబుద్దేదు, మాట్లాడబుద్దేదు. అయినా మీకోసం అన్నీ జరుగుతున్నాయా లేదా? నేను చిన్నప్పటి నుంచి మామూలుగానే ఉన్నానా లేదా? సంఘంలో సంఘజీవిలో ఉన్నావా లేదా? నీ విలువ పెరిగే వరకు ధైర్యంగా, అంటే అలా ఆసక్తి వీడి పరమాత్మగా
అలా ఆనందో బ్రహ్మగా ఉండటం 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 అలా ఉండటం వలన ఇలా కూర్చోగానే ఇలా కళ్ళు తెరిచినా ఇలా కళ్ళు మూసినా హాయిగా ధ్యాన నిమగ్నంగా ఉన్నా లేదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి పని పాటు ఉద్యోగం లేదు. ఉద్యోగం లేనప్పుడు మనతో మనం ఉంటాం. ఇంట్లో వంట కదండి, ఆ పనులు చేసేసుకుంటాం. అయిపోయి మనకి ఎంత హాయిగా ఉద్యోగం లేదు కదా. ఉద్యోగం ఉంటే తప్పదు కదా, దాని మీద కూడా కొంత పెట్టాలి కదా. కత్తర్ కాసి అమ్మో నేను ఉద్యోగం చేయను ఇంకెంత లేరా, చిన్నపిల్ల పెళ్ళి అయిపోయి మానేద్ది కానిలే అమ్మ అంటే ఉద్యోగం చేసుకున్నా ఎరుపులో ఉండాలి అని ట్రైనింగ్ కోసం రెండూ చేయాలి. నేను మీతోటి ట్రీట్మెంట్ తోటి ఉన్నాను, నాతోటి నేను రెండూ జరగాలి. రైలు పెట్టాలి చూడండి, ఇటు ఇటు చక్రానికి. అలాగా మనం సంసారంలో ఉన్నాం కాబట్టి నేను ఇంకేమీ చేయను కూర్చుండిపోతానంటే కుదరదు. రెండూ చేయాలి. చిన్నపిల్లలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అలాంటప్పుడు దారిని నడిపించటంగా. పిల్లల్ని ఎందుకు కనాలి, పిల్లలు ఏమిటి చేయాలి కన్నందుకు. రెండూ చేయాలి, ఎట్ ఏ టైంలో రెండూ జరగాలి. దేహభావన వేడాలి, పరమాత్మ మెదలాలి. 24 గంటల్లో రెండు కలిపే ఉన్నాయి, నాలో పరమాత్మ. మరి దేహం పరమాత్మ రెండు ఉన్నాయా లేదు, రెండు కలిపే ఉంటాయి. లోపల దేవుడు లేకపోతే సగం అవుతాం, అవునా. మరి లోపల ఉన్నాడే కదా, ఈ కళ్ళతోటి చూస్తున్నాడు, ఈ చెవులతో వింటున్నాడు, శ్వాస, ఈ మాటలు, అసలు అన్నీ చేస్తున్నాడు. వాళ్ళు రెండూ ఉంటా కలవకూడదు. రెండూ ఉండాలి, కలవకూడదు. కలవకుండా ఉండటం కోసం ఈ అభ్యాసం. అభ్యాసం దేనికి అనుకుంటున్నారు, కలవకుండా ఉండటం కోసం, అవునా. అభ్యాసంలా చేస్తూ ఉంటే పరమాత్మ మిగలగలుగుతుంది. తప్పదు, పని చేస్తే ఫలితం అదే వస్తుంది. ఏ పని, బ్రహ్మ విద్యగా, నాది బ్రహ్మ విద్య, నేను బ్రహ్మ విద్య, నేను 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 నేనుగా ఉండటానికి బ్రహ్మ విద్య నాకు పనిచేస్తుంది, సత్సంగమే నాకు పనిచేస్తుంది. ఇది పనే కదా, సత్సంగం పని కదా చెప్పండి. అలా ఎంతైనా పనే కదా, ఏదైనా కర్త కర్మ క్రియ మూడు ఉన్నాయి. హాయిగా ఉండటానికి ఇవన్నీ తప్పదు. విద్య నేర్చుకున్నప్పుడు అన్నీ కావాలా లేదా. హాయిగా ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావన ఎలాగ ఇక్కడ మనం చెప్పుకున్నాం కాబట్టి ఇలా ఉండటానికి అన్నీ అవసరం. మరి కష్టపడి వచ్చారా లేదా, అన్నీ అవసరం కదా, వినాలా లేదా. అప్పుడు మీరు ఇంట్లో కూర్చున్నా ఒక్కోసారి కుదరదు కదా, కుదరలేనప్పుడు కూడా మీరు ఇంట్లో కూడా హాయిగా ఉంటుంది. కుదిరినప్పుడు వచ్చిన హుషారు ఎలాగా బాగుంటుంది, రానప్పుడు కూడా అలా ఉండాలి. అంటే మీ అభ్యాసం మీరు వదలకుండా ఉంటే బాగుంటుంది. ఆ మాయలో మమేకమైపోతే మళ్ళీ పరమాత్మ ఉండలేరు. ఎందుకంటే నీ రాతనేదే, నా రాతన దాని రాద్దాంది, దీని రాద్ది. ఎవరు ఏమి రాసుకుని ఉంటే అది జరుగుతుంది. వాటి గురించి ఆలోచించుకుని కూటికి గొట్టుకి లోట్లేదు కదా. పరమాత్మ మిగలటానికి ఈ అవకాశం ఉంది కదా, చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. తప్పు చేయని వారు లోకంలో ఉండరు. అమ్మా ఇప్పుడు వరకు అయ్యో నా జీవితం అంతా గడిచిపోయిందే అని ఇప్పుడు విచారించు. ఆ రోజుల్లో అలా జరిగింది, దాన్ని అలా వదిలేయి. తప్పు చెప్తే ఏమవుతుంది, తప్పు చేయని వారంటూ ఉంటారా. ఆ రోజుల్లో అలా జరిగింది, వదిలే ఇంకంతే. ఇప్పుడు ఇలాగ కూర్చునేది ఉంది, తెలుసుకునేది ఉంది, తెలుసుకుంటాం, ఇది వదిలి.
అన్నీ అది ఇది వదిలేస్తేనే ఉన్నది నువ్వు అవుతావు. అది వదిలేయాలి, ఇది వదిలేయాలి. ఇప్పుడు ఎన్నది కూడా ఏమవుతుంది, నీ అభ్యాసంలో అందింది. విన్నది కూడా నీ అభ్యాసంలో ఉంది, ఇంకా అది అలవాటు అయిపోయింది. ఇంకేముంటుంది, అలా హాయిగా ఉంటుంది. ఏదో మైండ్లో అనిపించింది ఏ 4 మొక్కలు ఇలా అలవాటైంది. వీటిలో అవసరం కూడా లేదు, కానీ చెప్పడానికి ఏమీ రాక మరి మీకు చెప్పాలా లేదా? చెప్పకపోతే మీరు ఎలాగా ధన్యజీవులుగా ఉంటారు అని ఈ దేహం ఎన్నాళ్ళు ఉంటుంది? ఉన్నన్నాళ్ళు చెప్పేయాలనే కదా ప్రయత్నం. ఎక్కడైనా మానుతున్నానా? ఎందుకంటే పాపం ఇంత కష్టపడి వస్తున్నారు లేదా? తప్పు చేయని వారి లోకంలో ఉండరు. ఆ రోజుల్లో అలా జరిగింది. తప్పు ఒప్పు అనుకోకండి. ఒప్పేంటి తప్పేంటి, అలా చేయబట్టే కదా ఇలా సత్సంగంగా రాగలిగారు. అన్నీ మంచి, ఏది జరిగినా బ్రహ్మాత్మ అనేది మంచి అనొద్దు. మంచి లేదు, చెడు లేదు, బ్రహ్మాత్మ అంతే. అప్పుడైనా బ్రహ్మాత్మ, ఇప్పుడైనా బ్రహ్మాత్మ. ఇప్పుడు శక్తిని రాగలిగారు. ముసలోళ్ళు రాగలరా? సత్సంగానికి చెప్పు. ఎప్పుడైనా బ్రహ్మాత్మ చక్కగా ఎన్నదాన్ని ఆ రిలాక్స్ని పెంచుకుంటా ఉన్నాం. ఆ పెంచుకోవటమే ధ్యానం అంటే. హాయిగా ఏకాగ్రత చిత్తంతో. ఎవరి గొడవలు లేవు కదా. అలా రిలాక్స్గా జీవితాన్ని ఉన్నంతసేపు, ఈ పాత్ర ఉన్నంతసేపు అలా మన పని చేసుకోవచ్చు. వచ్చింది రాలేదు అని ఉండదరా. రావటం ఏంటి, వచ్చిందేంటి, అసలు 2 మనసు లక్షణాలు. క్రమంగా నువ్వు ఉన్నావు అంతే, అలా ఉంది. పరమాత్మే నేను అంతే. కృషి 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 ఎంత బాగా చేసినా ఇంకా చేయండరో అంటాం అన్నమాట. అంటే ఇంకా నలక కూడా ఉండకూడదని ఇంకా చేయండి, ఇంకా చేయండి, ఇంకా చేయండి అంట. నేను మరి ఇంకా ఇంకా ఎంత కూర్చున్నాను చెప్పండరా? ఎంత కూర్చుంటున్నాను సమాధానం చెప్పండి. అంటే వచ్చేసింది, మీరు అందరూ అమ్మకు వచ్చేసింది అనుకుంటున్నారని మానేచ్చు కదా. వచ్చేటువంటి రాపటువంటి ఆ 2 మనసు లక్షణం ఉన్నది నేనే. అలా ఉండు. స్థిత ప్రజల లక్షణాలమ్మా. సుఖం లేదు, దుఃఖం లేదు, లాభం లేదు, నష్టం లేదు, అన్నీ పరమాత్మ. ఏది ప్రాప్తం అది అన్నీ అంగీకరించు. అవును కాదు అనుకో. నువ్వెవరు అంటానికి? నువ్వు దేవుడు, మనస్సు కాదు కదా. మనస్సుతోటి ఉంటే అవును కాదు రోజులు అన్నీ అన్నీ మాట్లాడు. అది నువ్వు కాదు కదా. నువ్వు బ్రహ్మాను. బ్రహ్మంగా అలా హాయిగా ఏమీ లేని దాంట్లో ఏమి లేదు. విషయాసక్తిని తొలగించుకో. అప్పుడే నీ ఆసక్తి అంతా నీ మీద ఉంటుంది. బాగా ధ్యానం చేయాలని కోరుకుపడుతుంది. విషయాల మీదకి వెళ్ళిపోతే కోరుకుంటుందా? నేను సరదాగాని అమ్మా సత్సంగులు అందరికీ వార్నింగ్ ఇస్తా ఉండేదన్నా లేదా? ఎడకలకి సెలవులప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఏమనేదాన్ని, ఎవరా పెళ్ళిలో కూడా బాగున్నారా అనేదన్నా కదా. దాంట్లో మమేకం అయిపోయారా? మన చుట్టాలు పెళ్ళికి వెళ్తాం కదా, 60 రోజులు ఉంటుంది. మమేకం అయ్యారా లేదా అడిగిదానా లేదా? అంటే ఇక్కడ రోజు సత్సంగం కదా, ఈ మమేకం. మరి ఇక్కడ ఉన్న సత్సంగం ద్వారా బాగుంటున్నారు. ఆ ఊరు వెళ్ళినా అక్కడ పరిస్థితులు అలా ఉన్నారా లేదా పరీక్ష పెట్టుకోవటానికి. ఎప్పుడైనా మానమన్నానా? దేనికేనండి? పరీక్ష పెట్టుకో. ఇక్కడ ఉన్నానే బాగానే ఉన్నాను.
సత్సంగానికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాను, పెళ్ళికి వెళ్ళినా అలాగే, సావు దగ్గర కూడా అలాగే. ఆ పనులు చేసి మళ్ళీ నీ మనస్సు ఎలా ఉందో చూస్తున్నారా లేదా? ఎడవాళ్ళు వెళ్ళొచ్చాక అడిగిదండి, ఎలా ఉందరా, పరీక్షలో నెగ్గారా లేదా? ఎవళ్ళ పరీక్ష వాళ్ళే రాసుకుంటాం, ఎవళ్ళ పరీక్ష పత్రం వాళ్ళే దిద్దుకుంటాం. ఒకళ్ళు దిద్దాలంటే కలవలేనట్టుగా మీకు అలా అలా తెలుస్తుందా లేదా? ఇప్పుడు తెలుస్తుందా లేదా మీకు? ఎక్కడికి వెళ్ళినా మీతో మీరు ఉంటున్నారా లేదా? పునాది కడుగుతాం. ఇన్ని రకాలుగా చెప్పుకుని మీతో పాటు నేను ఆడుతూ ఉండి పాడుతూ ఉంటే నా లైన్కి మీరు వచ్చారు, అవునా? ఎంత వస్తారా? ఇలానే గురువుగారులా కూర్చుని అనుకోండి, మీరు శిష్యుల్లో అలా ఉన్నా అనుకోండి అని ఏదైనా ఇది జరిగే పనేనా? మీతో పాటు ఆడతా పాడతా మీరు చెప్పిన కౌరులు వింటా, ఏమే మీరు చెప్పినట్టే కొట్టుకుంటా, మీరు తినమన్నట్టు తింటా ఉన్నానా లేదా? మీరు చెప్పినట్టు చేయబట్టే ఈ సత్సంగం ఇలా నిలబెట్టా. నేను చేస్తాను, నేను ఇలాగే ఉంటాను అంటే ఈ సత్సంగం ఉండదు. మీరు చెప్పినట్టు విన్నానా లేదా? వినబట్టి ఈవేళ మీరు వింటున్నారు, అవునా? ముందు మీరు చెప్పినట్టు వింటేనే సత్సంగం. మీరు అందరూ వస్తేనే కదా సత్సంగం. ఎవరైనా సత్సంగం ఏముంటుంది? నేనుగా ఇప్పుడులాగే ఉంటాను. పెట్టుకున్నాం కదా, మరి అందరూ ఉండాలి లేదా? చెప్పండి, మీరు చెప్పినట్టు విన్నానా లేదా? హాయిగా నాకు మీరు ఆడినప్పుడు ఇలాగే ఉన్నాను, మీరు కోలాటలు వేసినప్పుడు ఇలాగే ఉన్నాను, పాటలు పాడినప్పుడు ఇలాగే ఉన్నాను. చెప్పు, సత్సంగం అయినా ఇలాగే ఉన్నాను. పండుగ వచ్చినా ఒక్కలాగే ఉన్నాను లేదా? ఎందువల్ల ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉన్నా లేదా? మీరు కళ్ళతో చూసారా లేదా? నడతో చూసి ఆచరిస్తున్నారు లేదా? మనం చూడు, పండుగలప్పుడు కూడా ఒకేలా ఉన్నామా లేదా? బాధ్యత ఉందా సేవకేనండి? ఊరికే అలా గాల్లో తెలిపినట్టు ఉన్నారా లేదా? ఇక్కడ పనే అలా ఉంటుంది, మా ఇంట్లో పనే మనసు ఉందని చెప్పారు ఎవరు నాతో. అంటే మీ ఇంట్లో నాది అని భావన ఉంటే అది మనసు. అమ్మగారింట్లో ఉన్నా అక్కడున్నా ఒక్కలాగే పూజ చేసుకుంటే ఎలా ఉంటుంది? మనం అందరూ పూజ చేసుకోలేదా? సమిష్టిగా ఉన్నామా లేదా? అన్ని రకాలుగానే జరిగినాయా లేదా? జరుగుతాయి, ఆఖరి వరకు జరపాలి. ఒకడు కొత్త వాళ్ళు వస్తారు, మళ్ళీ వాళ్ళకి నేర్పాలి లేదా? అయిపోయింది అని క్లాస్ అయిపోయిందని కూర్చోటానికి లేదు, ఆఖరి వరకు అంతే. ఎవరు వచ్చినా అన్నీ చెయ్యాలి. మరి ముందు అనుభవం ఉన్నవాళ్ళు అలా కూర్చుంటారు, వీళ్ళు నేర్చుకుంటారు. లేకపోతే ఇంట్లో మళ్ళీ చేయరు, ధ్యానంలోనే ఉండిపోతే ఆ పండుగలు ఎవరు చేస్తారమ్మా? పిల్లలకు హుషారు ఎక్కడి నుంచి వస్తుంది? మన ధర్మాన్ని మనం ఎందుకు కోల్పోవాలి? పండుగ నాడు అలాగే నేను అన్నాను కదా. మరి నేను చేసిన తప్పుకు చూస్తున్నాను కదా బాబా, రోజు ఆ నీరుగా బట్టలేంటి పండుగ నాడు కూడా అని కొత్త వేసుకుని ఊరందరూ చూడాలని తిప్పుకుంటా తిరిగాం కదా. అడిగాను, ఆ రోజు ఈ రోజు ఒక్కటే అన్నారు. అర్థమైంది? మాయ వస్తుందరా పండుగ నాడు, ఏంటో ఏంటో మన గుడ్లో అందరూ చూసి ఓ అనాలన్నమాట, అవునా? మనం ఎందుకే కట్టుకునేది మన కోసం కాదు, ఆకలి తీర్థాన్ని తింటున్నాం కానీ అందరూ ఓ అనాలి. ఆ ఓ అంటానికే కదా బట్టలు కట్టేసుకుని వస్తువులు పెట్టేసుకుని ఊరికే వాళ్ళింటికి ఇల్లింటికి వెళ్ళిపోయేవాళ్ళం లేదా చిన్నప్పుడు? ఇప్పుడంటే కొంపల్లో కూర్చుంటున్నాం కానీ. అప్పుడు నేను అడిగాను, ఏంటి ఎప్పుడు చూసిన పండుగ నాడు కూడా అలాగే ఉన్నారు, ఆ మందులు ఆ చదువులు ఆ ధ్యానాలు అలాగే ఉంటుంది, నాకు ఎకాలం ఇస్తే అడిగాను. అంటే హుషారు లేదని, నేను ఆయన చూసే మీకు అన్నీ చేస్తున్నాను. నేను అత్తమాన అదే చదువు ఏంటని
ఎవరితో మాట్లాడుతుంది అస్తమానం చదివేసుకుంటే సిరాకత్తదంటే హుషారుగా మీతో ఎంచుకుంటున్నాను నేను అన్నిటిలోని. ఎందుకు ఇలా జరుపుతున్నాను? ఆయన మరి మా ఎవరికీ విద్య ఏమి నేర్పలేదు. మీకు విద్య నేర్పాలంటే మీరు చెప్పినట్టు అలా వినాలా లేదా? ఇంత మీతో ప్రయాణం చేస్తూ మీరెవరు నేనెవరు మీరే, అది నాకు తెలుసు. మీరు వేరు నేను వేరు కాదు కదా, ఉన్నదంతా మనమేం తెలుసు. కాబట్టి అంతా చక్కగా అలా ముగ్గులు పెట్టుకున్నావరా, ఇలా పూజ చేసుకున్నావరా, అలా ఉందాం ఇలా ఉందాం హుషారు తెచ్చుకుని అట్టి మొక్కలు తెచ్చి ఇలా పెట్టేద్దాం, ఇటు ఇటు అమ్మవారికి ఇలా ఇలా డెకరేషన్ చేసేద్దాం. ఉత్సాహం, ప్రోత్సాహం. ఇంక లేకపోతే మనం కూర్చుని ఉంటారు కుదించుకుని. ఇంక ఇంట్లో కూడా సిరగెత్తిపోతుంది ఇంట్లో వాళ్ళకి. అలా కాదు, ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలి. నాకు పెద్ద మనిషిలాగా నేర్పుదామంటే ఇప్పుడు రాలేదు నాకు పెద్ద. మరి రోజు చిన్నోళ్ళు వస్తున్నారు కదంటారా సత్సంగులు, మీతో పాటు గంతేయాలా లేదా చెప్పండి? ఎందువలన మీతో పాటు నేను కూడా గంతెత్తేనే చెప్పింది మీరు వింటున్నారు. లేకపోతే ఎందుకంటారమ్మా? ఇక్కడ ఆకర్షణ అర్థమైందా? గురువుగారు నా ఎప్పుడూ అలాగే ఉంటారు కదా, అలా లేకే వస్తున్నారా లేదా చెప్పండి? మీరు చెప్పినట్టు వినబట్టే కదా. మనం స్నేహితులం కాబట్టి అందరం ఒకే మాటలో ఉన్నాం. అవునా? పెద్ద చిన్న ఉందా ఇక్కడ? పరమాత్మే నేను అన్న భావంతో ఉంటాను కాబట్టి అన్నీ బ్రహ్మంలోని ఆట పాట మరి అన్నీ. ఇప్పుడు మనకి తిరుపావే లేదని మన సత్సంగులకి తెలీదని పీకు తినేసాను. తిరుపావే పెడతావా లేదా, కథ పెట్టారా లేదా, పెడుతున్నారా లేదా, ఏ తెలియపోయినా మన పిల్లలకి కుదరదని చక్కగా ఇప్పుడు రోజు మనం చేసేదే కదా. అమ్మవారు మరి అందరినీ లెగ్గొట్టి మరి అలాగే మనం రోజు ఇదే కదా, మనదే కదా అది. తిరుపాలంటే మనదేనా లేదా, బ్రహ్మంగా ఉంటున్నావా లేదా, శ్రద్ధే కదా అది. అన్నీ మనకి పరమాత్మ ఉండటానికే ఇవ్వండి. ఇన్ని రకాలు పెడితే ఇంకా 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 భక్తి, కర్మ, భక్తి, జ్ఞానం, ధ్యానాలు, యోగాలు అన్నీ కూడా ఒక్కటే. తనతో తాను ఉండటానికి ఎవరికి ఏ రకంగా అయినా సరే ఒక ఇష్టత. పాటలంటే ఇష్టం ఉంది, ఆ పాటలో లయం అవుతారా లేదా? పద్యం అంటే ఇష్టం ఉంది, పద్యంలో లయం అవుతారు లేదా? ఏ రకంగా అయినా సరే పరమాత్మగా మిగల్చాలి. ఇది బ్రహ్మంలో ఉంది. ఒకే రూట్ మనకు కుదరదు. కళ్ళు మూసుకుని ధ్యానంలోనే కుదరదు మనకి. మన సత్సంగంలో అన్నీ ఉండాలి. అలాగే ఉండిపోతే ఎలా కుదురుతుంది? తెలియని వాళ్ళకి చెప్పాలా లేదా? అసలు ధ్యానం వాళ్ళు ఎలా చేసుకోవాలో చెప్పాలా లేదా వచ్చిన వాళ్ళకి? మీకు కుదురుతుంది, నాకు కుదరదు. మీరంటే ఎలా ఉన్నవాళ్ళు అలా ఉంటారు, సలుడు ముద్దలాగా. నాకు కుదురుతుందా? ఈ పరికరంతో కుదరట్లేదు సత్సంగం పెట్టుకున్నాక. అంతకుముందు ఇలాగే ఉండేదండి. సత్సంగం పెట్టుకున్నాక ఈ పరికరం ఎలా వాడుతుంది చెప్పండి? అంతకుముందు అలాగే ఉన్నాను, అప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఇలాగే ఉంటున్నాను, ఇప్పుడు ఈ అవసరం. అప్పుడిప్పుడు ఒక్కటే ఎలా అవుతుంది? స్థితప్రజ్ఞ లక్షణం. ఉన్నది నేనే అని తెలిసాక అప్పుడు కరెక్ట్, ఇప్పుడు కరెక్ట్. అవునా కదా? ఏ టైంలో ఏది ప్రాప్తమో అలా అంగీకరించడమే స్థితప్రజ్ఞ. హాయిగా అప్పుడు ఇలాగే ఉన్నాం, అప్పుడు ఇలాగ. అది చూడండి, శంఖం అవన్నీ చదవండు అని రంగారావు గారిని అడిగాను లేదా? అవధూత గీత, రూపగీతలో, భగవద్గీతలో మరి ఆయనకి అన్నీ వచ్చు కదా, అవన్నీ పెట్టించి చెప్తున్నాం. భారత భాగవత రామాయణాలు వచ్చు.
అంతే. ఆయనతో అది అన్నీ అన్నీ తెలుసుకుని తానెవరో తనతో ఉండటానికి విషయవాసంలోకి వెళ్ళకుండా దీంట్లో పెట్టి తలుపు సందులో పెట్టి నొక్కెత్తాం. అస్తమానం ఇలా ఎలా ఉండగలుగుతారే? పిల్లలకైనా కారణం నువ్వు 24 గంటలు ధ్యానంలో ఉండు. నీ కూతురు అత్తవారింటి దగ్గర నుంచి వచ్చాక దానికి తోస్తుందా? చెప్పు. అది చెప్పిన కథ ఏంట? అదేం మాటలు మాట్లాడినా అలా సరదాగా ఎంకరేజ్ చేయాలి. వినిపించిందా? వాళ్ళకి ఎకారం వస్తే మళ్ళీ పుట్టింటికి వస్తారనుకున్నావా? వాళ్ళతో పాటు మనం డ్యాన్స్ వేస్తేనే అంటే డ్యాన్స్ వేయక్కర్లేదు. వాళ్ళు ఏం చేస్తే అది వినాలి. వాళ్ళకి నచ్చినట్టు మనం ఉండాలి. అప్పుడే మన పిల్లలు మనం దగ్గర అవుతాం. అవునా? భార్యాభర్తలు పిల్లలు అందరూ దగ్గర అవుతాం. అంతే కానీ నేను ఇలాగే ఉంటాను, నేను బ్రహ్మజ్ఞానాన్ని కూర్చుంటే కుదురుతుందా? ఇలాగే ఉంటాను అన్నది కూడా మనస్సే. ఏమీ లేదు. ఏది ఏ టైంలో ఏది ప్రాప్తం ఉంటే అది. ఇది ఉంది కదా, అదే జరుగుతుంది. అందు గురించి తప్పు చేయని వారు లోకంలో ఉంటారా? అసలు తప్పే లేదు. మంచిగా చేస్తున్నాం కదా. ఆ రోజుల్లో ఆయుర్దాయం వేస్ట్ చేసుకున్నావా లేదా చెప్పండి అని తెలిసింది కదా. ఇప్పుడు ఇంకా తప్పు చేయట్లేదు కదా. 24 గంటలు దీంట్లోనే ఉంటున్నాం కదా. ఎప్పుడు మెలకొస్తే అప్పుడు ధ్యానం చేస్తున్నారా లేదా అమ్మలో? అప్పటికిప్పటికే తెలిసింది కదా. సర్దిద్దుకుంటున్నాం. నేను దూరంగా ఉంటానని వదిలేస్తున్నారా? అమ్మ నాలోనే ఉన్నారు. అమ్మ అంటే ఎవరో బ్రహ్మనే కదా మీ లెక్కలోని. ఈ రూపాన్నేంటి మీరు ఆరాధించింది? నేనే బ్రహ్మనే నేను. అమ్మ చెప్పారు కాబట్టి అమ్మ అంటున్నారు. తప్పే ఉందా? నేను చెప్పమన్నానా మిమ్మల్ని నేను నన్ను మీరు అనుకుంటామా? అక్కర్లేదు. అలా 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 చెగ మీకు నాకు మధ్యన వంతున, ఈ వాక్కు వంతున ఉన్నది బ్రహ్మే కదా. నీ మధ్యన నా మధ్యన ఉన్నది ఉన్నదంతా బ్రహ్మేనా? నీలో బ్రహ్మ, నాలో బ్రహ్మ. ఆ వాక్కు ద్వారా చక్కగా ఉంటున్నారా లేదా? నెమ్మదిగా మీలో ఉన్న గురువు గారితో మీరే ఉంటారు. నేర్పాలి విద్య సన్నంగా. మనం చూడు వాళ్ళకి ఇష్టమైనది పెట్టి చదివించున్నావా లేదా? ఈ బాహ్య మార్కులకే అంత కష్టపడి చదివించున్నావా లేదా చెప్పండి. కానీ పిల్లకి క్యారేజీ ఉంటానే ఉంది. ఓ 4 ఏళ్ళు క్యారేజీ, ఆ తర్వాత పిల్లలు పెళ్ళి, ఆ తర్వాత పురుగు. ఇంతే కదా జీవితం. మన వాళ్ళు అంటాం ఖాళీ లేదంటాం. ఇంతే కదా జీవితం. ఎవరి జీవితమైనా ఇంతే కదా. కొన్ని ఏదైనా మార్పు ఏదైనా ఉందా? నీ లోపల ఉన్నాడు ఏదైనా మారాడా? పైకి విధులు మారుతాయి. ఎవరి లైఫ్ వాళ్ళది. కానీ లోపల ఉన్నాడు ఒక్కటే కదా. పరమాత్మే తానులో ఉన్నాడా లేదా? మరణం వరకు బంధం ఉంటుందరా. ఎవరా? మరణం వరకు ఉంటుందా లేదా చెప్పండి. ఈ బంధాలు ఏమే మన పిల్లలు ఇవన్నీ మరణం వరకు బంధం ఉంటుందా లేదా? ఉండదా? పిల్లలకన్నా మరణం వరకు బంధం ఉంటుందా లేదా చెప్పండి. మన పిల్లలు వదిలేస్తాం. వాళ్ళు మనం బంధం ఎక్కువ ఉంది, కనెక్షన్ ఉన్నవాళ్ళు అంతే హాయిగా. వీడికి కాకపోతే ఇంకొకరు ఎవరో ఒకళ్ళు రోజున ఉంటుందా లేదా సచ్చి వరకు. ఆ రోజున ఏదో మన పిల్లలతో మనం ఎంజాయ్గా ఉంటుంది. ఏమీ లేదంటే గుప్పెడు బూడిదవు నీ రూపం. ఇప్పుడు బూడిదే కదా తెచ్చుకున్నావు కదా ఇంత మట్టిని. ఈ బొమ్మను తయారయ్యిందా లేదా? తల్లిగర్భంలో బొమ్మ అయిందా లేదా? మళ్ళీ దీన్ని బూడి చేసి ఆ బూదేకి ఇవ్వాలా లేదా? గుప్పెడు బూడిదవు నీరు.
గుప్పెడు బూడిదవు నీ రూపము, చెప్పునా కానుకో నీ స్వరూపం. ఆ పాడటం రావట్లేదంటే నేను అనుకున్నాను. అమ్మ మామూలుగా వాక్యంలో చదివింది అమ్మ, పాటలు ఎలాగ పాడతారు, మీకు ఎందుకు ఆ కష్టం? చెప్పునా కానుకో నీ స్వరూపం, ఎప్పుడో తెలీదు మరణం, ఇప్పుడే వేడుకో సద్గురు చరణం. నీలో ఉన్న సద్గురువుకి నమస్కరించు, వదలకు, పరమాత్మే నేను అన్న భావంతో ఉండు. బూడిదయ్యి లోపల పరమాత్మగా మిగలటమే. ఎప్పుడో తెలియదు మరణం, రాసుకున్నావు తెచ్చుకున్నావు రా, కానీ మనకి ఎప్పుడన్నా తెలీదు. ప్రతి శ్వాస ఆఖరి శ్వాస అనుకో. మరణం మాట్లాడితే సార్ నేను అన్నాళ్ళు ఉంటాను అన్నా అంటే మీరు గబగబా అందుకుంటారని. అమ్మ తొందరగా చచ్చిపోతాయి, మళ్ళీ మీకు చెప్పేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి, చెప్పండరా. ఇది మరి ఆయువు క్షీణంత ఉందా లేదా? ఇన్ని వాళ్ళకి క్షీణంత ఉందా, చెప్పుకునే వాళ్ళకి మన అందరికీ క్షీణంత ఉందా లేదా? గబగబా పని అయిపోవాలని నేనన్నాళ్ళు ఉంటాను, ఈవేళ వెళ్ళిపోతాను రేపు వెళ్ళిపోతాను అన్నా, ఎప్పుడు వెళ్తామో తెలియదు కానీ అంతవరకు అంటాను ఉంటాం. ఎంకరేజ్ కోసం తప్పదు. ఎప్పుడో తెలీదు మరణం, ఇప్పుడే వేడుకో సద్గురు చరణం. హాయిగా దేహం నేను కాదు, నేను ఆత్మ. అలా శరణాగతితో అలా ఉండవలసింది ఆఖరి శ్వాస వరకు. ఈ శరణాగతి మనతో మనమే, మనతో మనమే, మనతో మనమే. మెయిన్ దేహం నేను కాదు, ఉన్నదంతా బ్రహ్మ. అదే మన మెయిన్. ఆ పుణ్యం అంట అందువలన మనకు తొందరగా అందింది, లేకపోతే ఎంతో టైం పట్టేస్తుంది. దేహం నేను అనుకునే కదా, మనసుతోటే కదా ఎన్ని ధ్యానాలు చేస్తున్నారు. మనసు లేని స్థితి ఎప్పుడు వస్తుంది? దేహభావన వీయడం కాబట్టి మన అదృష్టమే. దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అనుకుంటా. దేహం నేను అనుకుంటే ఎన్నాళ్ళు చేస్తున్నా ఇంకా అలా తరగతరా. దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. స్వామి శివానంద గారి పుణ్యం అంట, మలయాళ స్వామి గారి పుణ్యం అంట, హాయిగా ఉంది. ఆది శంకరాచార్యుల వారు చెప్పినట్టు ఉన్నావా లేదా? అద్వైత స్థితిలో ఉంటున్నావా లేదా? దేహం నేను కాదంటేనే కదా. దీని అటాచ్మెంట్ ఎక్కువ ఉండలేదు మనకి. అందుగురించి సంవత్సరాలు పట్టేదల్లా మనకు తేలిగ్గా అందేస్తాం. అందుగురించే జీవన్ముక్తులు మనం జీవన్ముక్తులు అయ్యే ఉన్నాం. అలా ఉండండారా. చీకటి తొలగాలంటే లైటింగ్ అంతే. దేహభావన వేడండి, పరమాత్మగా మెదలండి. ఇదే కదా మన సబ్జెక్టు. ఆజానుబాహుడు అంటూ అందాన్ని చూసుకుంటూ మురిసేవు లేదా? స్త్రీ అయినా పురుషులైనా ఈ దేహం గొడవలే కదా. 2 గజాల నేల నీకే వేసి ఉంది పోరా. ఎంత శవం అంత బూడిద. ఎంత వస్తుందో బూడిద మనకు తెలియదు అనుకో. చెప్పు, ఎలా కాలిపోతామే. మేడలు మిద్దెలు చూసి పడేవి లేరు. నిజంగానమ్మా ఇవన్నీ ఉన్నాయనుకుంటే ఏముంది, లేవు అనుకుంటే ఏముంది. 2 అనుకోకుండా ఉంటే ఎలా చెప్పండి. ఉన్నాయనుకున్నా లేవనుకున్నా ఈ 2 అనుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది? ఉన్నాయనుకుంటే రోజున, లేవనుకున్నా రోజునే. లేదో ఉందో ఉన్నా లేదనుకున్నా ఉందనుకున్నా రోజునే. రోజున ఆనందం హాయిగా తనతో తానంట. ఏది ప్రాప్తమో అది ప్రాప్తించింది అంతే. మనకెందుకు హాయిగా
నీ తోడు ఎవ్వరూ రారు, ఉన్నది నువ్వే. నువ్వే హాయిగా ఉండు. మేడలు మిద్దెలు చూసి మిడిసిపడేవు లేదా, నీడలా మృత్యువు వెనుకుంది కనబడదు లేదా. మనకు కూడా నీడ ఉందా లేదా, ఆ కుర్చీకి అక్కడ నీడ ఉందా లేదా, ఆ లైటింగ్లో కనిపిస్తుందా లేదా, చీకట్లో అయితే కనిపిస్తుందా. మాయతో మాయగా ఉన్నవాళ్ళకి నీడని కూడా తెలియదురా. చీకట్లో ఉన్నోడికి ఏమే చీకట్లో కుర్చీ ఉందనుకోని నీడ ఎక్కడ కనిపించింది. అదిగో ఆ టీవీకి చూడు నీడ చూడండి, టీవీకి కనిపింది అందలేదు. నీ తలకాయకి కనిపింది లేదా. నీడని కొడితే ఏదైనా ఉందా, నిన్ను కొడితే నీకు బాధ. నీడని కొడితే ఏదైనా బాధ ఉందా. అదిగో దాని వెనకాల నీడ చూడు, నీడని కొడితే ఏదైనా ఉందా. మనం కొడితే బాధ, అవునా. ఎప్పుడు ఆయువు క్షీణిస్తాం, మృత్యువు మనం వింటాం. నేనున్నాను ఎప్పుడైనా గుర్తు చేస్తుందా. ఎవరో చచ్చిపోతారు చూడు, అయ్యో అది చచ్చిపోయారంట. నేను ఈ పేపర్లు ఈ టీవీలు చూడక ఏ గోళ ఉండదు నాకు. అసలు ఆ చచ్చిపోయారని గోల్పడం వార్తలు ఉన్నాయి, ఏముండవు. ఇంకా ప్రశాంతంగా టీవీ అంతరోజం చేస్తున్నా ఎప్పుడు పట్టించుకోలేదు. రేడియో పెట్టుకున్నా పట్టించుకోలేదు, టీవీ పెట్టుకున్నా పట్టించుకోలేదు. అవన్నీ మనకి ఎందుకే, ఏదో 2 మొక్కలు నేర్చేసుకుంటాను అయిపోతుంది. ఆ మొక్కల్ని మాట్లాడేస్తాను, ఎవరితో మాట్లాడను అంతేనా. నీలోని ప్రాణం ఉండగా నీడలా మృత్యువు వెనుకుంది కనబడదు లేరా. నీలోని ప్రాణం ఉండగా నీ జన్మనే సవరించుకో. నీలో ప్రాణం ఉంది, నీ జన్మనే సవరించుకో. స్వరూపంగా నిలిచి సంకెళ్ళు తెంచుకో. స్వరూపంగా నిలిచి నిలు పరమాత్మగా అలా ఉంటుంది తప్ప ఏ భావన లేకుండా ఎంత ఎంజాయ్గా ఉంటున్నాం. మాటనే వ్యర్థము చేయకు. ఈ మాటలు వ్యర్థమైపోతే ఏమవుతుందరా. ఇదే కదా మనకు జన్మలు తెస్తుంది, మాట గురించే కదా. జన్మ తెచ్చేది ఎవరు చెప్పు, మాటే కదా. అవునన్నా కాదన్నా అదే కదా. దానివల్లే కదా ఇతరులను బాధ పెట్టినా. ఇతరుల మాటలు మనం తలంపు పెట్టుకుని గోలెత్తిన మాటే కదా. నువ్వు మాట్లాడిన మాట, నేను మాట్లాడిన మాట, ఏదైనా మాటే కదా. మాటకు ప్రాణము సత్యం, అవునా. అయ్యి బాబోయ్, మాట మాత్రం సాగుతారా. ఆత్మకులాగా మాటకే సావులేదు, ఉందా. ఆత్మకి ఎలా సావులేదో మాటకు కూడా సావులేదు, ఉందా లేదా. నేను ఎప్పుడో తిట్టాను అనుకో, ఆ మాటని గుర్తుండదా. మరి మాటకు ప్రాణం ఉందా. మనిషి ఉండకపోయినా మాట ఉంటుంది, మంచి మాట ఉంటుందా లేదా. చెడు మాట ఉంటుంది, మంచి మాట ఉంటుంది. ఏది తీసుకోవాలంటే అది తీసుకోవాలి. మాట అంటే మాట అన్నదా. మాటనే వ్యర్థంబు చేయకు, మాటనే వ్యర్థంబు చేయకు. అది వెట్టి మూటగా మారేనురా. చాటుగా అనర్థంబు చేయకు, అది కాటు వేసే కాల సర్పంబు అయ్యేనురా. పెట్టి పుట్టింది నీకు దక్కును, యోగంబు లేనిది శ్రమించినా దక్కదు. కాలాన్ని వృధా చేయక, దైవాన్ని అశ్రద్ధ చేయక, తృప్తితో జీవిస్తే విముక్తి కలిగేనురా. తృప్తి ఎప్పుడు వస్తుంది, రెండు విడిచినప్పుడే తృప్తి. నువ్వెన్నాళ్ళంటో నీకు తెలీదు.
ఇంకా అంతా రోజున నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు నీకు తెలుసా? తోలుకొని దొంగరాత్రి నువ్వు రాస్తున్నదే నీకు తెలియలేదు. పుట్టినప్పుడు కేరకారమమ్మ, మరణించినప్పుడు మిగిలిన వాళ్ళు కేరకారమని. అమ్మో మా అమ్మ చచ్చిపోయింది, మా నాన్న చచ్చిపోయారు, ఇయ్యే. అప్పుడు ఏడుపే ఉందా? పుట్టినప్పుడు ఏడుపు ఉందా లేదా? మనం పోతే మిగిలిన వాళ్ళు ఏడుపుతారు. చెప్పు. మనం పుట్టినప్పుడు మనం ఏడ్చు, అవునా? మరి మనం పుట్టినప్పుడు నవ్వేది. అబ్బా మరి పుట్టేశారు. అప్పటి వరకు 9 నెలల్లో వేసి ఉన్నారు కదా, ఆనందంతో మరి ఉన్నారు లేదా పిల్లలు పుట్టినప్పుడు. అదే మరణించినప్పుడు మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళ ఆయువు ప్రకారమే పోతారు, అవునా కదా? మనం పొమ్మంటే పోతామా, వాళ్ళు ఉండమంటే ఉంటామా? రెండు కూడా జరగండి. నీ ఆయుర్దాయం ఎంతవరకు ఉంటే అంతవరకు పరమాత్మేను. ఇప్పుడు బూడిదవు నీ రూపము, చప్పున కానుకో నీ స్వరూపము. ఎప్పుడో తెలియదు మరణము, ఇప్పుడే వేడుకో సద్గురు శరణము. అదే అనుబాహుడంటూ అందాన్ని చూసుకుంటూ మురిసేవు లేరా, 2 గజాల నేల నీకై వేసి ఉంది పోరా. మేడలు మిద్దులు చూసి మెడిసిపడేవు లేరా, నీడలా మృత్యువు వెనుకుంది కనబడదు లేరా. నీలోని ప్రాణముండగా నీ జన్మనే సవరించుకో, స్వరూపముగా నిలిచి సంఖ్యలు తెంచుకో. మాటనే వ్యర్థం చేయకు, అది వెట్టి మూటగా మారేనుగా. మళ్ళీ వెట్టి మూట కదా, సూక్ష్మదేహం ధరించాలా లేదా? సూక్ష్మానికి మళ్ళీ స్థూలం రావాలి లేదా? ఏ జీవికైనా స్థూలం సూక్ష్మం ఉందా లేదా? కారణం అది కాటు వేసే కాల సర్పము అయ్యేనుగా. ఈ మాట కదా, పెట్టు పుట్టింది నీకు దక్కును, యోగంబు లేనిది శ్రమించినా దక్కదు. కాలాన్ని వృధా చేయక, దైవాన్ని అశ్రద్ధ చేయక. కాలాన్ని వృధా చేయకుండా లోపల పరమాత్మ ఉండి పైకి మామూలు నీ పని నువ్వు చేసుకో. దైవాన్ని అశ్రద్ధ చేయక, నీలో ఉన్న దైవంతో నువ్వు ఉండు. తృప్తితో జీవిస్తే విముక్తి కలిగేనురా. ఉన్నది గుప్పెడు బూడిదవు నీ రూపము. మన గుప్పెడు బూడిదే కదా అయ్యేది మన రూపం. ఉన్నదంతా నేనే. నేను తప్ప రెండోది. పిల్లలు పండుకొస్తారు, ఇవన్నీ అనేసుకుని ఇప్పుడు రాసేసుకుంటున్నాను. మళ్ళీ వాళ్ళు వచ్చాక కుదరదు. మళ్ళీ వాళ్ళు వచ్చాక వాళ్ళతో పాటు ఉండాలి కదా. అంత తెలివి మా పిల్లలు వచ్చాక మరి వాళ్ళు చెప్పినట్టుని వాళ్ళు ఏం చూడమంటే అది చూడాలా, ఎక్కడ తిప్పితే అక్కడ తిరగాలి. అంత తెలివే. మళ్ళీ సబ్జెక్ట్ మీకు చెప్పడానికి ఉండదని బ్రహ్మం. ఏదో అలాగా అంటే తాపత్రయం దేని మీద ఉంది? నేను హాయిగా ఉన్నాను, మీరు హాయిగా ఉండాలి. నేను మీరు ఒక్కటే అని తెలుసు కాబట్టి, అవునా? మరి పిల్లలతో పాటు పిల్లలా ఉండాలా లేదా? వాళ్ళు వచ్చినప్పుడు నేను ధ్యానం చేస్తుంటే ఎలా కుదురుతుంది? చెప్పండి. ఉన్నది నేను తప్ప రెండోది లేదు. అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా అలా ఉండటమే, పరమాత్మ మిగలటమే. హాయిగా అనంతత్వంగా మెరుగు. మనం అందరం మిగలండే కాదు, మిగులుదాం. ఉన్నదంతా నేను తప్ప రెండోది. మనకి 2 గంటలు చూడండి సెకండ్లా గడుపుతున్నాయా లేదా? ఏమే ఏడుపులు చోట్ల అయ్యి అయితే గడుపుతాయంటారా? నిద్ర వచ్చేదా? మీ ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏడుపుతూ ఉంటేది, వాళ్ళు ఏడుపుతూ ఉంటే మనకు అసలు గడుపుతుందా టైం గడవదు ఇక్కడ. మరి